మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఏమేం చెప్పగలరా? ఏమేం చెప్పగలరా గట్టిగా? ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక ఆదివారము దేవుడు మనకిచ్చినందుకు రెండు చేతుల పైకెత్తి ఒకసారి ఆయన స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా చెప్దామా? ఆయనకి మహిమ ఆరోపిద్దామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్దాం అందరూ ఒకసారి. నిజంగా నేను ఒక వర్తమానం వింటున్నాను. ఆ వర్తమానం వింటున్నప్పుడు యెహోషువ కాలేబుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరండి? యెహోషువ కాలేబుల గురించి మాట్లాడుతున్నారు. యెహోషువ కాలేబుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ముందు రోజట ఆయన చెప్తున్నారు, ఆ ముందు రోజు మోషే గారి ఇంట్లో ఒక గొడవ అయిందట. ఏమైంది? మోషే గారి ఇంట్లో ఒక ఇష్యూ వచ్చింది. ఏంటి అని అంటే, వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క మిరియాము, అహరోను, మోషే గారు చేసుకున్నటువంటి వివాహం గురించి గొడవ ఆడుతున్నారు. అక్కడ ఈ డిస్కషన్ అంతా అవుతుందట వాళ్ళ ఇంట్లో. మోషే గారు అలా పక్కన కూర్చున్నారు. ఇవన్నీ అయినాయి. ఈ లోపల కొంతమంది మిశ్రిత జనాంగం ఉన్నారటండి. ఎవరు వాళ్ళు? మిశ్రిత జనాంగం. ఈ మిశ్రిత జనాంగం ఏం చేశారు అని అంటే, మరి ఆయనకి బాగా క్లోజ్ ఉన్నటువంటి పీపుల్ ఎవరు? మోషేకి బాగా క్లోజ్గా ఉన్నటువంటి విషయం ఎవరు? యెహోషువ కాలేబులు, అవునా కదా? ఈ మిశ్రిత జనాంగం ఏం చేశారంటే, యెహోషువ కాలేబుల దగ్గరికి వెళ్ళారటండి. వెళ్ళి, ఏంటి వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ అవుతుంది, ఏంటది, ఏదో డిస్కషన్ అవుతుంది, ఏంటి వాళ్ళ ఇంట్లో, మీకు తెలుసా? ఏంటి మోషే గారు ఏదో పెళ్లి చేసుకున్నారట, నేను యెహోషువ గారు కాలేబు గారు, మీకు తెలుసు కదా, మీకు బాగా క్లోజ్ కదా ఆయన, మీకు తెలియకుండా ఉంటుంది ఎట్లండి అని అన్నారట వీళ్ళు. అంటే వెంటనే యెహోషువ కాలేబులు అన్నారటండి, మాకు తెలిసిందల్లా మోషే తీసుకొచ్చినటువంటి వర్తమానం మాకే తెలుసు, కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో దాంట్లో వాగ్దానం చేయబడినటువంటి లేఖనాలు అక్కడ లేవు, కానీ ఆయన ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నాయి, అవి చాలు మాకని అన్నారట. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఇంట్లో ఏం జరుగుతున్నాయో అవి వీళ్ళకి అక్కర్లేదట. ఏం కావాలట వీళ్ళకి? మరి ఆ వాగ్దానం చేయబడినటువంటి దేశము, ఆ యొక్క లేఖనాలు, ఆ యొక్క వాక్యం ఎక్కడుందనంటే అతడు తెచ్చినటువంటి వాక్యంలో ఉందట. అది మాత్రమే మాకు కావాలి, కానీ అతని గురించి మాకు మిగతా విషయాలు అక్కర్లేదని అన్నారట. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. సో అప్పుడు వీళ్ళట వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత, అంటే వీళ్ళ ఆలోచన అంతా దేని మీద ఉంది? వాగ్దాన దేశం మీదే ఉందన్నమాట అండి, చుట్టుపక్కల విషయాల మీద లేదు. ఈరోజు మనం అలాగ ఉన్నామా లేదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే 2024వ సంవత్సరంలో మనం వాగ్దాన దేశం మీద మనం దృష్టి పెట్టామా? మనకి వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క దేశం మీద మనం ఎంత దృష్టి పెట్టామనేటువంటి విషయము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. 2024లో నువ్వు చేసినటువంటి మంచి, నువ్వు చేసినటువంటి చెడు రెండూ కలిపి పుస్తకంలో కట్టి దేవుడు దాన్ని క్లోజ్ చేసేస్తాడు, అవునా కదా? కొన్ని గంటల్లో ఆ బుక్స్ క్లోజ్ అయిపోతాయి. 2024 పుస్తకాలు క్లోజ్ అయిపోతాయి. ఆ డైరీకి మళ్ళీ ఉపయోగపడదు, అవునా కదా? కానీ దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని క్లోజ్ చేసి పెడతాడు. 2024లో జరిగినటువంటిది అంతా ఏమవుతుందండి? హిస్టరీ అయిపోతుంది, అవునా కదా? ఏమైపోతుంది? అది హిస్టరీ. సో దానివల్ల ఉపయోగం ఉంటుందా లేనటువంటిది పెద్ద విషయం మనకు ఎవరో చెప్పలేరు. ఈ సంవత్సరంలో మనం పొందుకున్నటువంటి డబ్బు కానీ, ఈ సంవత్సరంలో మనం పొందుకున్నటువంటి ఆస్తి కానీ, ఈ సంవత్సరంలో మనం కొనుక్కున్నటువంటి వస్తువులు కానీ ఏది దేవుడు లెక్కలో పెట్టడండి. ఆమేన్. దేవుడు ఏది అసలు దాన్ని ఏది పరిగణించడట దేవుడు లెక్కలో. ఆయన కౌంట్ చేసినప్పుడు ఆయన ఏం కౌంట్ చేస్తాడు అని అంటే, ఈ సంవత్సరంలో నువ్వు ఎంత వాక్యం నేర్చుకున్నావో అది మాత్రమే కౌంట్ చేస్తారటండి. ఆమేన్. చాలా జాగ్రత్తగా గ్రహించవాలి. అంటే దేవుడికి ఏది మ్యాటరు? వాక్యం మ్యాటర్. ఆమేన్. మనకి ఏది మ్యాటరు? ఇందాక చెప్పుకున్నాం కదా,
కనపడేవి మ్యాటర్, కనపడలేనివి మనకు మ్యాటర్ కాదు. ఈరోజు ఆఖరి ఆదివారానికి వచ్చాము. ఆఖరి 52వ ఆదివారం ఈ సంవత్సరానికి. ఇది 52nd వీక్ ఆఫ్ 2024 ఈజ్ గోయింగ్ టు బి హిస్టరీ. ఆమేన్. ఈ ఇయర్లో నువ్వు చర్చికి ఎన్నిసార్లు టైంకి వచ్చావో, ఎన్నిసార్లు మానేసావో, ఏం జరిగిందో దేవుడు అన్ని 2024లో రాసి పక్కన పెట్టేస్తారండి. అయిపోయిందా లేదా? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఆయన దగ్గర పెద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలో అన్నీ రికార్డ్ అయిపోతాయి. ఎవరో వచ్చారు, ఎవరు రాలేదు, ఏం జరిగింది అనేటువంటి విషయము అన్నీ క్లియర్ అయిపోతాయండి. నిజంగా ఈ సంవత్సరంలో మనం ఆలోచన చేస్తే అసలు ఈ సంవత్సరంలో దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి? వాక్యము. అవునా కదా? ఆ వాక్యంలో నీవు నేను ఎంత గ్రహించాము. ఈ సంవత్సరంలో ఇక్కడ 7 పాత్రలు బోధింపబడినాయి. ఆమేన్. ఎంతమందికి గుర్తుందో ఎంతమంది గుర్తులేదో నాకు తెలియదు. ఇక్కడ ఇంకా ఎన్ని అనేక విధాలైనటువంటి వర్తమానాలు, ప్రవక్త చెప్పినటువంటి వర్తమానాలు వజ్రాలతో సమానమండి. ఆమేన్. అన్నీ వేస్తే ఎంతమంది వాటిని ఏరుకున్నారో తెలీదు. ఎన్నో వర్తమానాలు, సేవకులు వచ్చారు ఇక్కడికి. అవునా కదా? వర్తమానాలు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఎవరైతే వజ్రాల కింద ఏరుకున్నారో, అవి వారి జీవితంలో పెట్టుకున్నారో, అవి ఏమవుతాయి అనుకున్నారు? వాళ్ళకి పరలోక రాజ్యంలో ధనం అవుతుందటండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? అది ఏమవుతుందండి? పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోమన్నారు కదా. ఎక్కడ కూర్చుకోమన్నారు? ఎక్కడ కూర్చుకోమన్నారండి? ధనం పరలోక రాజ్యంలో ఏం కూర్చుకోమన్నారండి? ధనం కూర్చుకోమన్నారు. మరి ధనం ఎలా కూర్చుకున్నావంటే 2024 సంవత్సరంలో నువ్వు ఎంత వాక్యాన్ని పట్టుకున్నావో, ఎంత వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకున్నావో, అది పరలోక రాజ్యంలో ధనం అవుతుందండి. నమ్మిన వారు ఒకసారి ఆమెను చెప్దామా? ఈరోజు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ధనము ఏదైతే నువ్వు సంపాదించుకున్నావో అదే దేవుడు కౌంట్ చేస్తాడట. మిగతా ఏది, నీ ఉద్యోగం, నీ ఆస్తి, ఏది దేవుడు కౌంట్ చేయడు. వాట్ మ్యాటర్స్ టు గాడ్ ఈజ్ ఓన్లీ వర్డ్. ఆమేన్. వాక్యం తప్ప దేవుడికి ఇంకా ఏది అక్కర్లేదండి. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఏమన్నా అర్థమైందా మీకు? సో ఈ సంవత్సరంలో మన జీవితంలో మనం ఏమి సంపాదించుకున్నాం అనేటువంటి దానికన్నా ఎంత వాక్యాన్ని మనం సంపాదించుకున్నాం అనేటువంటిది చాలా విలువైనది. ఆమేన్. దేవుడికి కావాల్సింది అది మాత్రమే, ఇంకంతకు మించి ఇంక ఏమి కాదనమాట. నిజంగా ఈ యొక్క వర్తమానము మన జీవితాల్లో వెలుగు నింపేది. ఆమేన్. మన శరీరాలు మార్పు చెందటానికి, సిద్ధపడటానికి మనకి ఇచ్చినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము. నమ్మిన వారు ఆమేన్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎందుకో తెలుసా? వాక్యం అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి వరము. అది దేని కొరకు? మనం అయితే మృతులు పునరుద్ధానం పొందాలి, లేదంటే రెప్పపాటులో మార్పు చెందాలి. ఈ రెండిట్లకి నీకు కావాల్సింది ఏంటనంటే ధనము కాదు, కానీ ఏం కావాలండి? వాక్యం కావాలి. సో కనుక ఆ వాక్యం కొరకు మనము ప్రయాసపడాలన్నమాట. రైట్. సో మరి ఎవరు వాక్యాన్ని గ్రహించగలరు? అంతే, చాలామంది వస్తూ ఉంటాం కదా. ఎవరు వాక్యాన్ని గ్రహిస్తారు అని మనం ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా గ్రహించండి. ప్రవక్త చెప్పినటువంటి విషయాలు చాలా విలువైనటువంటి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వాక్యం అసలు ఎలా పుట్టిందండి? వాక్యం ఎలా పుట్టింది? ఆది యందు వాక్యం ఉండెను అని ఉంది బైబిల్. అవునా కదా? ఇన్ ద బిగినింగ్ వాజ్ ది వర్డ్. ఆమేన్. మరి ఆ వర్డ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుని యొక్క థాట్లోంచి వచ్చిందట. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొక్క థాట్, ఆయన యొక్క ఆలోచనలోంచి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. ఆమేన్. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈ వాక్యం ఏమైందంటే శరీరము ధరించిందట. ఆ వాక్యం ఏమైంది? శరీరం. ఇప్పుడు ఈ థాట్ వాక్యం అయింది. అవునా కదా? దేవుని థాట్ ఏమైంది? వాక్యమైంది. ఎవరైతే దేవుని యొక్క థాట్లో ఉన్నారో వాళ్ళు వాక్యాన్ని నమ్ముకుంటారట. ఆమేన్. ఆ వాక్యాన్ని అంగీకరిస్తారట. దేవునికి మాట్లాడుతాను. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈ వాక్యం చాలా విలువైనది. సో కనుక మనం ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో మనం ఏమేం చేసామో అన్నీ దేవుడు రికార్డ్ చేస్తాడు. అవునా కదా? ఈరోజు ఏమవుతుంది? ఆ బుక్, ఆ డైరీ ఏమవుతుంది? క్లోజ్, సీల్ చేయబడుతుంది. ఎక్కడ తీస్తారో చెప్పనా? దేవుడు అది ఎక్కడ తీస్తారు చెప్పండి? మళ్ళీ
మళ్ళీ ఆ పుస్తకాలు ఎక్కడ తీస్తారండి? ధవళ సింహాసనపు తీర్పు దగ్గర తీస్తారు. ఎక్కడ తీస్తారండి? వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని ఉంది బైబిల్లో. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ దగ్గర ప్రతి పుస్తకం తెరవబడుతుందట. ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. మంచివాళ్ళు మంచి కోర్స్ బ్రైడ్ అయితే ఆ ధవళ సింహాసనపు తీర్పు ఎదురుగా నుంచోదు, ధవళ సింహాసనం మీద కూర్చుంటుంది. చెప్పలు కూడా దేవుని మైపడదామండి. ఏమేన్ బ్రైడ్కి ఏంటిది? తీర్పు తప్పించాడట. చాలామంది అంటారు దీని దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తానని. చెప్పడానికి ఏముండదు, వింటుంది తప్ప. అక్కడ వన్ వే ట్రాఫికే, వింటమే, ఇంక చెప్పడానికి ఏమి ఉండదు అక్కడ. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. మనమందరము మత్తయి సువార్త 7వ అధ్యాయము 18 నుంచి 28 వచనాల వరకు చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 18 through 28. దయచేసి లేచి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం అండి. బైబిల్ తెచ్చిన వారు అందరూ తెరవలసిందిగా కోరుతున్నాను. 16వ నుంచి, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ఎలా తెలుసుకుంటారటండి? 16వ వచనం నుంచి నేను చదువుతాను. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లనైనను కోయుదురా. ఏటండి? ముళ్ళ చెట్లలో ద్రాక్ష పళ్ళు కోయలేం కదా, కోయుదురా. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ప్రతి మంచి చెట్టు ఏమవుతుందండి? మంచి ఫలాలు ఫలిస్తుందట. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు ఏం చేస్తుందండి? కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్లు కొన్ని ఫలాలు ఉంటాయి, అవి వల్ల ఉపయోగం ఉంటుందా? ఏమండి? పల్లేరు చెట్లు తెలుసా మీకు? పల్లేరు చెట్టు కాయలు ఎప్పుడైనా తిన్నారా? అవి తినరు కదా, ఎవరని తింటారా? సో మంచి చెట్టు ఏం చేస్తుంది? మంచి ఫలాలు ఫలిస్తుందట. కాని చెట్టు ఏం చేస్తుంది? చెడ్డ ఫలాలు ఫలిస్తుందట. అలాగునే మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదట. అంటే పనికి మాలిన చెట్టు ఏం చేస్తుందటండి? మంచి ఫలాలు ఫలించదట. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లేరు చెట్లతో ఏమైనా గుమ్మాలు చేయించుకుంటాం, మనం ఏం చేస్తాం? వాటిని కట్ చేసి కాల్చడానికి తప్ప దేనికి పనిచేయదు. సో చాలా జాగ్రత్తగా యేసు ప్రభు అన్ని రియాలిటీలో ఉన్నటువంటి విషయాలతోటే మాట్లాడాడు ఎప్పుడు మనతోటి. కాబట్టి మీరు వారి ఫలము వల్ల వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థన చేసినంత మాత్రాన మనము పరలోక రాజ్యంలో ప్రవేశించం. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రతివాడు ఏం చేస్తారటండి? పరలోక రాజ్యంలో. అంటే పరలోక రాజ్యాన్ని ఎలా ప్రవేశిస్తారో దేవుడు క్లూ ఇచ్చాడా లేదా? ఇక్కడ తండ్రి చిత్తాన్ని జరిగించేటువంటి ప్రతివాడు ఏం చేస్తారట పరలోక రాజ్యంలో అని ఎవరు చెప్తున్నారండి? యేసు ప్రభే చెప్తున్నారు. చాలామంది అనుకున్నారు ఇది ప్రవేశించడం కష్టమని, కానీ ఆయన చెప్తున్నారు ప్రవేశించవచ్చు. ఎలాగట? తండ్రి చిత్తము నెరవేర్చటము. సో చేస్తే ఖచ్చితంగా జరుగుతుందట. ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? అనేకులు ఏం చెప్తారటండి? అనేకులు ఏం చెప్తారు? ప్రభువా మీ నామములో మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అంటే 3 రకాల బోధలు ఉన్నాయి ఇక్కడ, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ 3 రకాలైనటువంటి బోధలు. ఒకటేంటి? ప్రవచించే బోధ. ఇంకోటి ఏంటి? దెయ్యాలు వెళ్ళగొట్టే బోధ. ఇంకోటి ఏంటండి? అద్భుతాలు చేసే బోధ. ఈ 3 బోధలతో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు యేసు ప్రభు. మాటలు ఇవి, నా మాటలు కాదు. అద్భుతాలు చేసేటువంటి సేవకులతో జాగ్రత్తగా ఉండు, దెయ్యాలు వెళ్ళగొట్టే సేవకులతో జాగ్రత్తగా ఉండు. ఇంకోటి ఏంటది? ప్రవచించే సేవకులతోటి. వీళ్ళు ముగ్గురు ఆఖరి రోజు ఏమవుతారట? ప్రభువా ప్రభా నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? ప్రభువా ప్రభా నీ నామంలో అద్భుతాలు చేయలేదా? ప్రభువా ప్రభా మీ నామంలో మేము ప్రవచింపలేదా అని అడిగితే దేవుడు ఏమంటాడో చూడండి.
నీ నామం చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగనట. అప్పుడు నేను అసలు నువ్వెవరో తెలియదు అంటే దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? అప్పుడు చూడండి, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చెప్పుదును అని అంటే చెప్పాడా? చెప్పుదును అని అంటే ఫ్యూచర్లో చెప్తాను. ఎవరితోటట? ఈ 3 రకాలతో జాగ్రత్తగా ఉండండి. ఆ 3 రకాలతో నేను ఏం చెప్తాను? ఇలా అక్రమం చేసేవాళ్ళని, ఇంకా ఏంటట, నేను మిమ్మల్ని అసలు ఎరగను, ఐ డోంట్ నో యూ, నేను నిన్ను ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈయన మాటలు విని, ఎవరటండి? కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఆమేన్. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, ఎవరటండి? చేసేవాళ్ళ, చేయనోళ్ళ? చేయని వాళ్ళు. చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి, వాక్యమైనటువంటి దేవా, నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తను కుడి వచ్చిన ప్రతి వారిని ప్రభా నీ వాక్యానుసారంగా నేను ప్రభా మాతోటి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీ వాక్యానుసారమైనటువంటి జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి కనికరించండి. నీ చిత్తము చెప్పున చేసేటువంటి విధముగా మేము ఉండుటకు కృప దయచేయండి. మంచి ఫలములు ఫలించేటువంటి చెట్టులుగా మేము ఉండుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి సహాయం చేయండి. ఈ యొక్క వాక్యం ద్వారా నాయన మీరు మా బ్రతుకులు సరిచేయమని, కనికరించి కృప చూపించమని నా జడని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా గ్రహిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గము మనకు తెలుస్తుందండి. ఎక్కడికి వెళ్ళే మార్గము? ఎక్కడికి వెళ్ళే మార్గం అండి? పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గం తెలుస్తుంది అనమాట. ఈరోజు ఈ సంవత్సరంలో ఆఖరి ఆదివారానికి వచ్చేసాము, ఈ సంవత్సరంలో ఎండింగ్కి వచ్చేసాం మనం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో చాలా జాగ్రత్తగా వినాలి. ఏమని అంటున్నాడంటే, ఇదే లేఖనము బాప్తిసమిచ్చి యోహాను ఏమంటాడంటే, ఇప్పుడు గొడ్డలు ఎక్కడుందటండి? ఎక్కడుంది? చెట్టు వేరు దగ్గర ఉందట. బాప్తిసమిచ్చి యోహాను ఏమంటాడు? చెట్టు వేరు దగ్గర ఉందట. ఎక్కడండి? చెట్టు మధ్యలో ఉందా? గొడ్డలు వేరు దగ్గర పెట్టాడు అని అంటే కొమ్మలు నరుగుతాడా, మొక్కను నరికేస్తాడా? చెప్పండి ఒకసారి. మొత్తం వేళ్ళతో సహా బయటికి తీసేస్తానికి ట్రై చేస్తాడట. అంతేనా కదా? గొడ్డలు ఎక్కడ పెట్టాడు? వేర్ల దగ్గర. కొమ్మల దగ్గర ఉందా? కొమ్మల దగ్గర ఉందనుకోండి, కట్ చేసేయచ్చు. కొమ్మలే కట్ చేస్తాడు. కొన్ని కొమ్మలు అటు ఇటు కాకుండా ఎదిగినాయి అనుకోండి, వాటిని కట్ చేస్తాడు. అవునా కదా? కానీ ఇప్పుడు గొడ్డలు ఎక్కడ ఉందట? వేరు దగ్గర ఉందట. అంటే ఆ చెట్టుని తీసేయటానికా, ఉంచడానికా? ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం, దానికోసం రెడీ చేస్తున్నాడట. అంతేనా కదా? చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఇక్కడ. మరి ఇక్కడ యేసు ప్రభు కూడా ఏం మాట్లాడుతున్నారంటే అదే విషయం చెప్తున్నారన్నమాట. కొన్ని చెట్లని ఏం చేస్తాను? తీసేస్తానని అంటున్నాడు. ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే చెట్లు దేంతో పోలికండి? మనుషులా కాదా? చెట్లు దేంతో పోలిక? మనుషులు. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మనం చేసినటువంటి పనులు బట్టి ఇప్పుడు వేరు దగ్గర ఉందా గొడ్డలి, లేదంటే కొమ్మల దగ్గర ఉందా? కొమ్మల దగ్గర ఉంటే పర్లేదు, వేరు దగ్గర ఉంటేనే డేంజర్. మంచి ఫలములు ఫలించినటువంటి ప్రతి చెట్టుని దేవుడు ఏం చేస్తాడట? ఏం చేస్తాడండి? నరికి అగ్నిలో వేసేస్తాడట. అంటే చంపేసి దేంట్లో వేస్తాడు? నరకటం అంటే ఏంటి? దాంట్లోంచి ప్రాణం తీసేయటమా ఇంకేమన్నా? ప్రాణం తీసేసి ఎక్కడ పెడతాడు? ఇప్పుడు తీసుకెళ్ళి అగ్నిలో పెడతాడట. ఇదంతా మనకు స్టోరీ బాగా బోధపడుతుంది. అయితే మరి దీన్ని తప్పించుకుంటాం ఎలాగా?
మరి దీన్ని తప్పించుకుంటాం ఎలాగంటే అక్కడ ఒక మాట చెప్పారు, ఏంటంటే నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అంటున్నాడు. మరి నీ తండ్రి చిత్తము నీకు అర్థమైతే ప్రవేశిస్తావు, చిత్తం అర్థమకపోతే? మరి చిత్తం అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలో చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఈరోజు నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను అని ఎంతమంది చేయి ఎత్తగలరో చెప్పండి. ఐఎమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నాట్ ఈవెన్ వన్. మొక్కం మీదే చెప్పేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే తెలుసా, క్లియర్గా క్లారిటీ ఉంది కాబట్టి. ఎవరికి పరిశుద్ధాత్మ పొందుకోలేదు. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్స్. ఆశీష్ లాల్ గారు, మేము మూపే బోల్దేతాం అంటే నీ ముఖం మీద చెప్తున్నా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేదని. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేనప్పుడు మనం ఏమనుకుంటున్నామనంటే మేము పొందుకున్నామనేటువంటి ఆలోచనలో ఉన్నారట. లాస్ట్ వీక్ మెసేజ్ మీరు మిస్ అయ్యారు. యాక్చువల్గా ఆన్లైన్లో పెడతాను, వినండి. లాస్ట్ వీక్ మెసేజ్ చాలా విలువైనటువంటిది. చూడండి, బార్న్ అగైన్, తిరిగి జన్మించినటువంటి అనుభవంలో లేనటువంటి ప్రతి వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేదు. నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళొచ్చు, దేవుని కొరకు నువ్వు ఏదో చెయ్యొచ్చు, అన్నీ చెయ్యొచ్చు, కానీ పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఉపయోగం లేదు. దీనికి ప్రవక్త ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నాజరిన్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, పిలిగ్రిమ్ హోలీనెస్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, కొన్ని డినామినేషన్స్ ఉంటాయి. ఈ పిలిగ్రిమ్ హోలీనెస్, నాజరిన్ వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారంటేనంటే చాలా పవిత్రంగా, చాలా పద్ధతిగా ఉంటారటండి. ఏమేన్ ఎలా ఉంటారండి? వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారట. కానీ వాళ్ళు అంత ఆచార సంబంధమైనటువంటి పవిత్రం కలిగి ఉన్నారు, కానీ ఆత్మ లేకుండా ఉన్నారట. ఏమేన్ ఏం కలిగి ఉన్నారండి? వాళ్ళు ఆచార సంబంధమైనటువంటి పవిత్రత కలిగి ఉన్నారట, కానీ ఆత్మ లేకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంత పరిశుద్ధంగా, పవిత్రంగా, జాగ్రత్తగా ఉన్నా కూడా పరలోకానికి వెళ్ళలేరని చెప్పాడు. ఈరోజు చూడండి, కొంతమందికి చెప్పేటప్పటికి సండే అనేటప్పటికి బోల్డ్ ఆచారాలు ఉంటాయి, అవునా కదా? సో ఆ ఆచారాలన్నీ కాదు, కానీ మనకేం కావాలంటే ఆత్మ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నారనేటువంటి విషయము ఈ సంవత్సరాంతంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్త గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, బైబిల్లో 2 రకాలైనటువంటి కన్యకల గురించి చెప్పారు, అవునా కదా? 2 రకాల కన్యకలు. ఒకటి ఎవరు? బుద్ధిగల కన్యకలు. ఇంకొకటి ఎవరు? బుద్ధి లేని. ఇద్దరు కన్యకలే కదా? ఏమండి చెప్పండి, ఇద్దరు కన్యకలే కాదా చెప్పండి? ఫూలిష్ వర్జిన్ అండ్ వైజ్ వర్జిన్, ఇద్దరు కన్యకలే. కన్యత్వం అని అంటే దేనికి సాదృశ్యం అని అంటే శుద్ధీకరణ, శాంటిఫికేషన్. పరిశుద్ధత కాదు, శుద్ధీకరణ. అర్థమవుతుందండి? శాంటిఫికేషన్కి సాదృశ్యం అనమాట. అయితే ఇద్దరు వర్జిన్సే, అంటే ఇద్దరు పవిత్రంగానే ఉన్నారు, ఇద్దరు పద్ధతిగానే ఉన్నారు, కానీ ఒకళ్ళ దగ్గర ఏముంది? నూనె ఉంది, ఇంకొకళ్ళ దగ్గర నూనె లేదు. అంటే కొంతమంది దగ్గర ఆత్మ ఉంది, కొంతమంది దగ్గర ఆత్మ లేదు. అలాగే దేవుని మందిరంలో కూడా ఉంటుందట. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది దగ్గర ఆత్మ ఉంటుందట, కొంతమంది దగ్గర ఆత్మ ఉండదు. ఏమని చెప్పగలరా? ఎందుకో తెలుసా? దేవుడు మనతో సూటిగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మన జీవితము మనం ఏం చెయ్యాలి అని అంటే దేవుని అనుకరించాలి అని అంటే నువ్వు ఆయన ఆత్మ కలిగి ఉండాలి. నువ్వు మంచి ఫలములు ఫలించడం అంటే ఏంటి? యేసుప్రభు ఏ ఫలములు ఫలించారో ఆ ఫలాలు ఫలించడం, అంతేనా కాదండి? యేసుప్రభు ఏ ఫలాలు ఫలించారో ఆ ఫలాలు ఫలించాలి. ఫలించాలంటే నువ్వేం చెయ్యాలి? నేనేం చెయ్యాలి? ఆయన ఆత్మను కలిగి ఉండాలంట. మనము ఈ లోకంలో ఎవరిని ఇంప్రెస్ చేయడానికి, దేవుడినా లేదంటే మనుషులనా? చెప్పండి ఒకసారి. దేవుడినా మనుషులనా? మనం అనుకుంటాం మనుషుల్ని ఇంప్రెస్ చేస్తామని అనుకుంటాం, అవునా కదా? ఎవరిని ఇంప్రెస్ చేయాలండి మనం? మనుషుల ఎదుట మీ యొక్క నీతి క్రియలు చేయొద్దని అందా, అవునా కదా? ఇప్పుడు మనం ఎవరిని ఇంప్రెస్ చేయాలి? దేవుడిని ఇంప్రెస్ చేయాలి కదా? చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నీ నీతి ఎవరికి కనపడాలి? మనుషులకా దేవునికా? దేవునికే కనపడాలి. మనుషులు ఎప్పుడు మనల్ని మంచివాళ్ళని అనేస్తారేటి? యేసు ప్రభుని చాలా జాగ్రత్తగా గ్రహిస్తే, చాలా జాగ్రత్తగా వినండి, యేసు ప్రభుని మనం జాగ్రత్తగా ఆయన జీవితాన్ని మనం గ్రహిస్తే, యేసు ప్రభు అందరినీ ఇంప్రెస్ చేశారండి?
ఆయన అందరిని ఇంప్రెస్ చేశారా? ఆయన అందరిని ఇంప్రెస్ చేసేసి ఉంటే శాస్త్రుల పరిచయలు ఆయన ఎందుకు చంపేస్తారు చెప్పండి? ఆయన ఇంట్లో వాళ్ళు కూడా ఆయన్ని అంగీకరించలేదు. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఈ వర్తమానము చాలా స్ట్రిక్ట్ వర్తమానం, అవునా కదా? అవునా కదా చెప్పండి ఒకసారి. ఈ వర్తమానము చాలా స్ట్రిక్ట్ వర్తమానం. ఈ స్ట్రిక్ట్ వర్తమానంలో ఎన్నో విషయాలు యాజ్ ఎ ప్రీచర్స్ మనం చెప్తూ ఉంటాం. ఏం చేస్తాం ఇక్కడ? ఎన్నో విషయాలు ఏం చేస్తాం మనం? చెప్తూ ఉంటాం. మీ బట్టలు కానీ, మీ యొక్క లిప్స్టిక్స్ కానీ, వస్త్రధారణ కానీ, జెంట్స్ గురించి కానీ, లేడీస్ గురించి కానీ అన్నీ చెప్తూ ఉంటాం, అవునా కదా? చెప్పడం ఎవరి బాధ్యత? చెప్పడం ఎవరి బాధ్యత అండి? చెప్పండి. పాస్టర్ బాధ్యత. చెప్పాలి. చెప్పకపోతే సంఘం ఏమవుతుంది? మురుగుంట్లోకి వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా చెప్పాలి, 100% చెప్పాలి. అయితే చెప్పినప్పుడు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఎంతమంది చెయ్యరు అనేటువంటి విషయం కంప్లీట్గా సంఘానిదే. ఆమేన్. ఒక మాట చెప్తాను. యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు ఒకసారి ఏమో 4,000 మంది వచ్చారు, ఇంకోసారి 7,000 మంది వచ్చారు, కొన్ని వేల మంది వచ్చి ఆయన వాక్యం విన్నారండి. ఏమని చెప్పగలరా మీరు? ఎంతమంది అండి? కొన్ని వేల మంది. ఆయన భోజనాలు పెడితే వచ్చారు, అన్నీ చేశారు, చాలామంది వచ్చారు. అంతమంది వచ్చినప్పటికీ ఆ యొక్క టైం వచ్చినప్పుడు ఏమైందో చెప్పనా? నిజంగా ఆయన సంఘం ఎంతమంది అయిపోయారండి? ఆయన సంఘం ఎంతమంది అయ్యారు? 12 మంది. ఏమండి, అంతేనా కదా? ఆయన సంఘం ఎంతమంది అయింది? అన్ని వేల మంది వాక్యం వింటే ఆ కఠినమైన బోధన తట్టుకోలేక సంఘంలో ఎంతమంది నిలిచారండి? 12 మంది మిగిలారు. 12 మందిలో కూడా ఒకడు ఇస్కరియోతు యోధ. 12 మందిలో కూడా ఒకడు ఇస్కరియోతు యోధ. ఆడు అక్కడే ఉండిపోయాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కఠినమైన బోధకి అనేక మంది దగ్గరికి వాక్యం వెళ్ళొచ్చు, కానీ ఎంతమంది మిగిలారండి? 11 మంది. అంటే మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గ్రహించండి. విన్నటువంటి ఇన్ని వేల జనాంగం పరిస్థితి ఏంటో తెలుసుకోవాలట మనం. వాక్యం ప్రతి ఆదివారం వింటున్నాం మనం, అవునా కదా? ఒక స్త్రీ ప్రవక్త దగ్గరికి వచ్చి, నువ్వు ఎంతసేపు స్త్రీల గురించి మాట్లాడటం తప్ప ఇంకేమీ లేవా నీ దగ్గర? ఆ దానియేలు 70 వారాలు ఇవే చెప్తా ఉంటావు నువ్వు, ఈ ఎండ్ టైం గురించి తప్ప ఇంక నీ దగ్గర ఏమీ లేదా అని అడిగిందటండి ఒక స్త్రీ. దానికి ప్రాఫిట్ అన్నారట, నేను పంపబడింది దాని కొరకమ్మా. ప్రాఫిట్ చర్చ్లో ప్రాఫిట్కి వ్యతిరేకంగా, అంటే ఈవెన్ ప్రాఫిట్ చెప్పినటువంటి బోధన అంగీకరించకుండా బోల్డ్ మంది ఉన్నారటండి. తెలుసా మీకు ఆ విషయం? ఏమండి, యేసు ప్రభు చర్చిలో లేరేటి? ఆయన బోధకు వ్యతిరేకంగా లేరా? మరి ప్రాఫిట్ చర్చిలో ఉండరా? సో ప్రాఫిట్ చర్చిలోనే ఒక స్త్రీ వచ్చి అడిగిందట లిప్స్టిక్స్ గురించి. అప్పుడు చెప్పారటనా, నేను ఒక ప్రీచర్ని, నా పరిచర్య ఏంటంటే ఈ 30 సంవత్సరాలు నీకు చెప్పడం వరకే నా పరిచర్య. అది తీసుకుంటావా తీసుకోవా ఇవన్నీ నీ ఇష్టమే అని అన్నాడటండి ఆయన. డెసిషన్ ఎవరిది? నీదే. డెసిషన్ నాది కదా. డెసిషన్ ఈజ్ యువర్స్. వై? బికాస్ దేవుడు ఏమన్నాడు తెలిసే, 2 మంచి చెట్లు తెలివినిచ్చేటువంటి చెట్టు, జీవవృక్ష ఫలం నీ ఎదుట ఉంచుతున్నాను, అవునా కదా? మంచిని నీ ఎదుట ఉంచుతున్నాను, చెడుని నీ ఎదుట ఉంచుతున్నాను. డెసిషన్ నీదే. డెసిషన్ ఈజ్ యువర్స్. నువ్వు ఎటువైపు వెళ్తావు అనేటువంటి విషయం. ఇదే మోషే టైంలో కూడా జరిగిందట. మోషే ఎంతమందిని బయటికి తీసుకొచ్చాడండి? 20 లక్షల మందిని తీసుకొచ్చాడు. ఎంతమంది అండి? 20 లక్షల మందిని బయటికి తీసుకొస్తే మధ్యలోకి వచ్చిన తర్వాత కొంతమంది అన్నారు, ఆ పాత అక్కడ ఉన్నప్పుడు మాకు బంగాళదుంపలు ఉన్నాయి, అక్కడ ఉన్నప్పుడు మాకు బోళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, అక్కడే ఉంటాం. సో అంటే వచ్చినప్పుడు అట కొంతమంది మోషే వర్తమానానుసారంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంతమంది వస్తే, కొంతమంది అన్నారట వాళ్ళు నచ్చినట్టు వెళ్దామని అనుకుని వచ్చారటండి. ఎలా వచ్చారు వాళ్ళు?
వాళ్ళు నచ్చినట్టు మిశ్రిత జనాంగం, మాకు నచ్చినట్టే మేము వెళ్తాం అనుకుని వచ్చారటువంటి వాళ్ళు. వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటో చెప్తున్నాను చాలా జాగ్రత్తగా. అయితే వీళ్ళందరూ మధ్యలోకి వచ్చేటప్పటికి మోషే మీద తిరగబడ్డారా లేదా? ఏమంటే తిరగబడ్డారా లేదా? ఏం మోషే దేవుడు ఏంటి ఏమన్నాని అన్నారా లేదా? నువ్వేమన్నా దేవుడు వేటి, దేవుడు నీతోటే మాట్లాడతాడేటి, ఇవన్నీ అన్నారా లేదా? మరి దేవుడు విని ఊరుకున్నాడా? దేవుడు కోరాహు కుమారుని మోషే ఎవరో నేను ప్రూవ్ చేస్తాను, మోషే నువ్వు ఇలా వచ్చేయి, కోరాహు మీ పిల్ల అలాగ ఉండండిరా అని అంటే అలా భూమి నోరు ఓపెన్ చేసి మొత్తం కోరాహు పిల్లలను మింగేసిందండి. ఆమేన్. ఈ మిశ్రిత జనాంగం అన్నారట, రోజు ఇదే బోధ, రోజు ఇదే బోధ, రోజు ఇదే బోధ, ఏంటిది రోజు మన్నానేనా, రోజు మన్నానేనా, రోజు మన్నానేనా అనుకున్నారట. ఏమనుకున్నారు వాళ్ళు? రోజు మన్నాయేనా అనుకున్నారట. అంటే మన్నా ఏమైపోయింది వాళ్ళకి? మన్నా మీద ముఖం మొత్తిందట వాళ్ళకి. ఏమైపోయింది? మన్నా మీద ఏమైంది? ముఖం మొత్తేసిందట. రోజు తింటున్నాం, రోజు మన్నాయేనా, రోజు అంచుకాలం గురించేనా, రోజు దానియేలు 70 ద్వారాలైనా, రోజు ప్రవక్త గురించేనా, రోజు ఈయన రోజు అయ్యానని మొహం మొత్తేసిందటండి వాళ్ళకి, మిశ్రిత జనాంగాన్ని. ముఖం మొత్తేటప్పటికి ఏమైందని అంటే వాళ్ళందరూ మాకు మన్నాయ తప్ప ఇంకేమీ లేదా అని అంటే దేవుడు ఏం చేశాడండి? ఆకాశ పూరిల్ని ఎంత 2 మూరల ఎత్తు వరకు పిట్టలు పడినాయి అట వాళ్ళ ప్రాంతంలో. ఎంతండి? 2 మూరల ఎత్తు వరకు పిట్టలన్నీ పడితే తింటే వాళ్ళు తింటుండగా మాంసము వారి నోటి పళ్ళ సందులో ఉంటుండగా దేవుడు వారిని మొత్తెను. తింటుండగా ఏం చేశాడటండి దేవుడు? మొత్తాడు. చాలామంది చచ్చిపోయారు అక్కడ. ఈరోజు కూడా వర్తమానంకి వచ్చేటప్పటికి చూడండి, ఎంతమంది రావాలి, ఏమయ్యారు వాళ్ళు? ఇదే వర్తమానమా, రోజు ఇదేనా, ప్రాఫిటేనా, అదేనా, ఇదేనా అనుకున్నారు. ఈరోజు రాగలిగారా? యేసు ప్రభు వర్తమానం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమన్నారు? ఓ ద్రాక్షారసం తాగాల, ఇతను మాంసం తినాలా, ఇదేం బాధ, ఇలాంటివన్నీ అనుకున్నారటండి. చూడండి దేవుని యొక్క ఫిల్టరేషన్ ఎలాగుంది అని అంటే, యేసు ప్రభు యొక్క ఫిల్టరేషన్ చాలా స్ట్రిక్ట్గా, కఠినంగా, టఫ్గా ఉంటుందండి. ఏమేమి చెప్పగలరా మీరు? ఎందుకనంటే అంతమంది వాక్యం వినటానికి వచ్చారు యేసు ప్రభు దగ్గర, అవునా కదా? అంతమంది అద్భుతాలు పొందుకున్నారు, అవునా కదా? ఏమంటే ఆయన అద్భుతాలు చేసిన వాళ్ళు లెక్కను చూస్తేనట, ఆ లెక్కను నువ్వు పట్టుకు వేస్తే అది దాని గురించి రాయటానికి పుస్తకాలు సరిపోవట. చెప్పలు కూడా దేవుని మహిమపడతాను, నా మాటలు కాదు, బైబిల్ చెప్తుంది. మరి అంతమంది అతని ద్వారా అద్భుతాలు పొందుకుని ఆ యొక్క చర్చి వరకు వచ్చేటప్పటికి ఎంతమంది వచ్చారండి? 11 మంది. అయితే వాళ్ళకి ఎంతమందికి అర్థం అవ్వలేనట్టు? చాలామందికి ఏమీ అర్థం అవ్వలేదు ఆయన పరిచర్య ఏంటో. అందుకని ఏమన్నాడు తెలుసా? నా గురించి అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఏమన్నాడండి? డు నాట్ బి అఫెండెడ్. అఫెండ్ అవ్వకు, అభ్యంతర పడద్దని అన్నాడు యేసుప్రభు, అవునా కదా? దేని గురించి? ఆయన గురించి. ఆయన అంటే ఎవరు? వాక్యము. సో ఈ వాక్యం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ప్రవక్త ఇందాక చెప్తున్నాను కదా, ఆ స్త్రీతో చెప్పారట, ఇవన్నీ చెప్పటం వరకు నా పని అమ్మా, వింటావో వినవో అది కంప్లీట్గా నీ డెసిషన్ అని చెప్పారట. చెప్పిన తర్వాత నువ్వు అస్తమాను ఆ దానియేలు 70 ద్వారాల గురించి, కింగ్ ఆఫ్ నార్త్ అంటావు, పాత్రలు అంటావు, ప్రకటన 1వ అధ్యాయం అని అంటావు, ప్రకటన 1వ అధ్యాయం అంటావు, ప్రకటన 17 అంటావు, ఇవే చెప్తున్నావు అస్తమాను. సీల్స్ అంటావు. ఇవన్నీ ఏంటంటే అప్పుడు ఆయన అన్నారట, ఈ గ్రంథము ముద్రింపబడినటువంటి గ్రంథం అన్నాడట ఆయన. ఆమేన్. ఇది నీ అంతటి నువ్వు తెరవలేవు అని అన్నాడటండి ఆయన. ఏమన్నాడు? నీ అంతటి నువ్వు తెరవలేవు, ఎవరో ఒకరు తెరిచి చూపిస్తే తప్ప నీకు అర్థం అవుదని అన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ విధంగా ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది మనం ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఎండ్ టైంలో కూడా అలాగే ఉంటుందండి. ఎలా ఉంటుందండి? ఎండ్ టైంలో కూడా అలాగే ఉంటుంది. ఆ వర్తమానాన్ని మనం గ్రహిస్తున్నామా లేదా మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనకు అసలు ఈ వర్తమానం ఎందుకు ఇవ్వబడింది? పరిశుద్ధాత్మను పొందుకోవటానికి, అవునా కదా? కుమ్మరింపు కొరకా కాదా ఈ వర్తమానం? పోరౌట్ కొరకే ఈ వర్తమానం. మరి పోరౌట్ కొరకే ఈ వర్తమానం అయినప్పుడు ఈ వర్తమానాన్ని నిజంగా మనం అంగీకరిస్తున్నామా? వాక్యానుసారంగా మనం వెళ్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మనం అనుకుంటాం మా పాస్టర్ గారు అలా చెప్తూ ఉంటారు,
లైట్. ఏమనుకుంటాం మనం? పర్లేదులే అని అనుకుంటాం. దేవుని సేవకుడు ఎవరు అని అంటే దేవుడు నియమించినటువంటి ఒక వ్యక్తి. అవునా కదండి? ఎవరు? దేవుడు నియమించినటువంటి వ్యక్తి. దేవుడు నియమించకుండా ఎవరన్నా నుంచోగలరా? చెప్పండి. అంటే రైట్ డాక్టర్ని చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను. దెయ్యం కూడా కొంతమందిని పిలుచుకుంది. పిలిచిందా లేదా? పిలిచిందా లేదా? కొంతమందిని దెయ్యం ఏం చేసింది? పిలిచింది. సో చాలా జాగ్రత్తగా గ్రహించవలసింది కాదు. సో రైట్ డాక్టర్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వాక్యంలో ఫిల్టరేషన్ కూడా అలాగే ఉంటుందండి. ఏమేన్? ఆ వాక్యం నువ్వు గ్రహించడం కూడా అంతే టఫ్గా ఉంటుంది. చాలామంది అనుకుంటారు వాక్యం నాకు అర్థం అయిన తర్వాత అప్పుడు నమ్ముతానని అనుకుంటారు. విన్నారు బ్రదర్? వాక్యము నాకు అర్థమైన తర్వాత అప్పుడు నమ్ముతాను నేను. నీ జీవితం అంతా ట్రై చేసినా అర్థం అవుతుంది. బైబిల్ ఏం చెప్తుంది? ముందు నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి. అంటే ముందు ఎవరు నమ్మాలి? ముందు నమ్మాలి. ముందు ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మి విన్నావనుకో నీకు దాంట్లో సత్యం కనపడుతుంది. నమ్మకుండా వింటే ఏమీ పట్టుకోలేము దాంట్లో. చాలా జాగ్రత్తగా గ్రహించవలసింది కాక. అంటే ఇవన్నీ కోట్సే, నేనేం నార్మల్ విషయాలు చెప్పట్లేదు, ఈ కోట్సే చెప్తున్నాను అన్నీ. సో మనము నిజంగా అసలు మన మందిరానికి వచ్చేటప్పుడు ఒక మాట నాకు చాలా గట్టిగా తగిలిందండి. మీరిద్దరు ఇంట్లో డిస్కషన్ చేసుకుంటూ మందిరానికి అసలు ఎందుకు వస్తున్నారని అడుగుతున్నారు ఆయన. మీరిద్దరూ ఏకాత్మలో లేనప్పుడు డోంట్ కమ్ టు ద చర్చ్ అని అంటున్నారు. అర్థమవుతుందండి? ఎందుకనంటే మీరు ఎందుకు మందిరానికి వస్తున్నారు? టు యునైట్ విత్ గాడ్. అవునా కదా? టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. వెన్ యూ ఆర్ నాట్ ఇన్ ద ఫెలోషిప్, హౌ కెన్ యూ ఫెలోషిప్ విత్ గాడ్? మరి అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఒకరినొకరు హంబుల్ చేసుకున్నప్పుడు, ఒకరినొకరు తగ్గించుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. అవునా కదా? హంబుల్ చేసుకుని ఎప్పుడైతే పాస్టర్ దగ్గరికి వచ్చామో, వాక్యం దగ్గరికి వచ్చామో అప్పుడు వాక్యం మాట్లాడుతుంది మనతో. ఏమేన్? ఈరోజు మనకు నచ్చినట్టు మనం వెళ్ళామనుకోండి, ఏమవుదు? రకరకాల పరిస్థితులు, రకరకాల దెయ్యాలు కుటుంబాల్లో ఎంటర్ అయిపోతాయట. కుటుంబాల్లో ఒక దెయ్యం ఎంటర్ అయిందనుకోండి, ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. ఇంకా అక్కడి నుంచి పండగే పండగ. క్రిస్మస్లో, న్యూ ఇయర్లో అన్నీ అయిపోతూ ఉంటాయి. కుటుంబంలోకి దెయ్యం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టేశారు. ఎల్లగొట్టిన తర్వాత ఇల్లంతా అమిర్చిపెట్టి ఊడ్చిపెట్టి ఉండటం చూస్తుందట. దానికంటే చెడ్డవి ఎన్ని తీసుకొస్తుందట? 7 తీసుకొస్తుందట. అసలు ముందు అందుకని ప్రాఫిట్ ఏమంటుంది? ముందు రాకుండా చూసుకో అంటాడు. ఏం చేయాలట? ఫస్ట్ రాకుండా చూసుకో. నువ్వు వచ్చిన తర్వాత చేస్తానికి ఏముండదట. సో చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఎవరిని మోసం చేయలేము, దేవుడిని అసలు చేయలేము. డోంట్ మాక్ ద గాడ్. మోసపోకుడి దేవుడు ఏమవడండి? అందుకనే అద్భుతాలు చేసేవాళ్ళు, ఆశ్చర్యకార్యాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ ఆఖరి రోజు అడుగుతారట. అంటే వాళ్ళు ఏం చేశారు? దేవుడిని వెక్కిరించారట. అప్పుడు లాస్ట్లో ఏంటంటే నేను ఎరగను రా అని దేవుడు వెక్కిరిస్తాడు. మీరు ఎవరో తెలియదని అనేస్తారట. ఎంత భయంకరమో ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో అనేక దినాలు, అనేక సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ దినంలో ఈరోజు నీవు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదా అనేటువంటి క్లారిఫికేషన్ లేకుండా యేసు ప్రభువుని నమ్ముకున్నామనంటే దట్ ఈజ్ వేస్ట్. మనకు హోలీ స్పిరిట్ లేకుండా ఆయన నమ్ముకున్నామనంటే మన జీవితం వ్యర్థము. ప్రాఫిట్ ఏమంటారు తెలుసా? నీకు ఏ రోజైతే ఆ డౌట్ వచ్చిందో వెంటనే వెళ్ళి మోకాళ్ళు అయ్యి నీ జీవితంలో నువ్వు చేయగలిగింది అంతకు మించి ఏమీ లేదని అంటాడు ఆయన. నీకు నిజంగా నీ డౌట్ వచ్చింది, ఒక డౌట్, నిజంగా నాకు పరిశుద్ధాత్మ ఉందా అనేటువంటి డౌట్ నీ మనసులోకి రాగానే నువ్వు వెళ్ళి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కమ్ బ్యాక్ టు గాడ్. నువ్వు బ్యాక్ రాగాలి అంటే ఏం చేయాలట? వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి రెపెంటెన్స్ అవ్వు, రెపెంటెన్స్లోకి వెళ్ళు, పశ్చాత్తాపడు, అప్పుడు దేవుడు నీకు కనపడతాడని అంట. డిసెంబర్ 31 చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కొత్త సంవత్సరంలో వెళ్లకుండా 30th చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు?
అంటే నూతన సంవత్సరంలోకి ప్రవేశించారా ప్రవేశించలేదా? ప్రవేశించారా ప్రవేశించలేదా? ప్రవేశించలేదు. మరి ప్రవేశించలేనప్పుడు ఒకసారి అంటే ఆ గొడ్డలి ఎక్కడ ఉందటండి వాళ్ళకి? వేరు దగ్గర ఉంది. దేవుడు నరికేశాడా, కొమ్మలు నరికేసి వదిలేశాడా? ఈ సంవత్సరంలో చాలాసార్లు మనకి దేవుడు కొమ్మలు మాత్రమే నరికి వదిలిపెట్టాడు. అనారోగ్యములు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మన బట్టే వస్తాయి, అవునా కదా? వచ్చిన తర్వాత ఏం చేశాడు దేవుడు? చిన్న చిన్న కొమ్మలు నరికి వదిలిపెట్టాడా, చెట్టు మొత్తం నరికేశాడా? చెట్టు మొత్తం తీసాడా, చిన్నదేనా? చెప్పండి. చెట్టు మొత్తం తీసాడా, చిన్న చిన్న కొమ్మలు నరికి వదిలేశాడా? కొమ్మలు నరికి సరి చేస్తాడట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మన కొరకు ఏం చేసినా అది మన మేలుకేనండి. చెప్పలు కూడా దేవుని మహిమ పడదాం. హీ ఈజ్ ద ఫాదర్, హీ కరెక్ట్స్ అస్. ఆయన మనకు తండ్రి అయ్యి ఉన్నాడు కాబట్టి మనల్ని కరెక్ట్ చేస్తాడట. నీకు తండ్రి కాకపోతే నీకు కరెక్ట్ చేయడు కూడా దేవుడు. ఈరోజు లోకస్తులు అనేక రకాలుగా ఎందుకున్నారో తెలుసా? వాళ్ళ తండ్రి వాళ్ళలాంటి వాడు కాబట్టి. మన తండ్రి మనలాంటి వాడు కాదండి. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆమేన్. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయనలాగా ఉండాలని మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? చిన్న చిన్న నరుకుతూ ఉంటాడు, సెట్ చేస్తూ ఉంటాడు. దేవుని మందిరం చాలా విలువైనది. దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే దేవుడు నిజంగా మనం ఆలోచన చేస్తే మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తగ్గించుకోవాలి. చాలామంది అనుకుంటారు నాకు ఆ వాక్యం తెలుసు, ఈ వాక్యం తెలుసు, ఈ వాక్యం తెలుసు, ఆ వాక్యం తెలుసు. మన నిజంగా ఆశీష్ లాల్ గారు ఒక మాట చెప్తూ, మీరందరూ అనుకుంటున్నారు సర్పసంతానం మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే మీలో ఎవరికి ఏం అర్థం అవ్వలేదు అన్నారు. ఏమీ అర్థం అవ్వలేదు మీకు ఇంకా చెప్పాలని అంటే పాత్రలన్నీ మీకు అర్థమైపోయినాయి అని అనుకున్నారు. ఎవరికి ఏం అర్థం అవ్వలేదట. 7 ముద్రలన్నీ మీకు అర్థమైపోయినాయి అని అనుకున్నారు. నిజంగా చెప్పాలంటే మీకు ఏమి అర్థం అవ్వలేదట. కానీ మనం ఏమనుకుంటున్నాం? మనం అన్నీ వచ్చినాయి అనుకున్నాం కదండి. అప్పుడు చెప్పారు బ్రదర్ ఒక విషయం. ఆయన సర్ప సంతానం గురించి కొన్ని విషయాలు చెప్పారు. అసలు ఏదేని వనంలో ఏం జరిగిందో చెప్తే, ఇవన్నీ మనకు తెలియలేదు, మనకు తెలిసని పెద్ద ఫీల్ అయిపోతున్నాం అని అనుకున్నాను నేను. సర్ప సంతానంలో హార్డ్లీ మనకు తెలిస్తే 20%. ముద్రలో మనకు తెలిస్తే ఎంత తెలిసి ఉంటుందండి? ముద్రలో ఒక 5% తెలుసు, అవునా కదా? నిన్న వాక్యం ఏంటంటే, పీటర్ అనేటువంటి ఒక ఆయన, లేవి పీటర్ అనేటువంటి ఒక ఆయన యూదులు రక్షింపబడాలని, ఎవరండి? యూదులు రక్షింపబడాలని 1 మిలియన్ బైబిల్స్ ఇచ్చాడట ఇజ్రాయిల్లో. ఎన్ని బైబిల్స్ అండి? ఎన్ని లక్షలు? 10 లక్షల బైబిల్స్ ఇచ్చాడట, న్యూ టెస్ట్మెంట్స్. ఎన్ని బైబిల్స్ చెప్పండి? 10 లక్షల బైబిల్స్ ఇస్తే, న్యూ టెస్ట్మెంట్ మాత్రమే. ఇజ్రాయిలీలు వాళ్ళ గ్రంథం ఎలా ఉంటుందండి? వెనక నుంచి ముందుకు ఉంటుందా, ముందు నుంచి వెనక ఉంటుందా? వాళ్ళు ఎలా చదువుతారు ఏమండి? వెనక్క నుంచి ముందుగా, ముందు నుంచి వెనక్క? వెనక్క నుంచి ముందుకి. అప్పుడు వాళ్ళకి ఫస్ట్ పుస్తకం ఏమవుతుంది? వాళ్ళకి ఫస్ట్ పుస్తకం ఏమవుతుందండి? వాళ్ళకి ప్రకటన. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఏమవుతుంది వాళ్ళకి? ప్రకటన అవుతుంది వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళు చదవటం మొదలుపెట్టి యేసుప్రభు జననం ఎలా జరిగింది అనేది విషయం చదవరట. వాళ్ళు ఇప్పుడు చదవాలని అంటే ప్రకటన గ్రంథంలోంచి చదవటం మొదలు పెడితేనట వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, వాళ్ళు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య ఎలా వస్తాడో ఎక్కడ రాయబడి ఉంది? ప్రకటన గ్రంథంలో ఉంది. సో ప్రకటన గ్రంథంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి చదవటం మొదలు పెడతారట. ఓహో, ఇతని గురించే కదా చెప్తున్నారని. మళ్ళీ మత్తయి సువార్త దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ రివర్స్లో అర్థమవుతుంది. చెప్పలు కూడా దేవుని. అతను ఆలోచన ఏంటి తెలుసా? అట్లీస్ట్ కొంతమంది అన్నా రక్షింపబడతారా? ఏం అర్థమైతే? ప్రకటన అర్థమైతే అట్లీస్ట్ కొంతమంది అన్నా రక్షింపబడతారనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండి 10 లక్షల బైబిల్స్ పంచిపెట్టాడట. మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి దేవుని కొరకు. ఏండి ఒకసారి చెప్పండి, మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు? మనం ఏమన్నా అద్భుతాలు చేస్తున్నావా? మందిరానికి టైంకే రాలేకపోతున్నాం మనం. ఒకసారి ఆలోచన చేయండి.
మన పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి విషయాలు జరిగిపోతున్నాయండి. ఏం జరుగుతున్నాయి? అనేక విషయాలు జరిగిపోతున్నాయి. అనేక విషయాలు జరిగిపోతుంటే మనం ఎక్కడున్నాం చెప్పనా? నరకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఎక్కడున్నాం? నరకానికి ఒక్క అడుగు దూరంలో. ప్రాఫిట్ అనేకసార్లు చెప్తాడు ఏమని? కింగ్ ఆఫ్ నార్త్ని నువ్వు చూస్తూ ఉండని అంటాడు. అవునా కదా? ఏమన్నాడు ఆయన? కింగ్ ఆఫ్ నార్త్ నువ్వు చూసు. కింగ్ ఆఫ్ నార్త్ ఎవరు? పుతిన్. ఎవరు అతను? పుతిన్. రష్యా ప్రెసిడెంట్ ఎవరండి? పుతినేనా కదా? నువ్వు అతను చూస్తూ ఉండి అతను ఏం చేస్తున్నాడు అని. ఎందుకో తెలుసా? థర్డ్ వరల్డ్ వార్ ఎవరు స్టార్ట్ చేయాలి? ఎవరు స్టార్ట్ చేయాలండి థర్డ్ వరల్డ్ వార్? పుతిన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేశాడా లేదా? ఏమంటే స్టార్ట్ చేయలేదా థర్డ్ వరల్డ్ వార్? స్టార్ట్ అయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఆమేన్. అంటే మన విమోచన సమీపమైంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. బ్రైడ్ ఎప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్ని బైబిల్తో కంపేర్ చేసుకుని చదువుతారట. ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీయుడివి. నువ్వు ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీయుడివి అయితే నువ్వేం చేస్తావు తెలుసా? ప్రజెంట్ బయట ఏం జరుగుతుందో నువ్వు బైబిల్తో కంపేర్ చేసి చూసుకుంటావు. ఇశ్రాయేలీయుడు ఎప్పుడు కూడా తన తోరా ఎలా చదువుతాడో తెలుసా? బయట జరుగుతున్నటువంటి విషయాల్ని తోరాతో కంపేర్ చేసి చూసుకుంటాడటండి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? బయట జరుగుతున్నటువంటి విషయాల్ని మనం ఎలా కంపేర్ చేసుకోవాలి? ఇప్పుడు మనం బైబిల్తో కంపేర్ చేసి చూసుకో. కింగ్ ఆఫ్ నార్త్ ఏం చేస్తున్నాడు? స్టార్ట్ చేశాడా లేదా థర్డ్ వరల్డ్ వార్? చేశాడా లేదా చెప్పండి? చేశాడా? ఎవరితో స్టార్ట్ అయింది చెప్పండి? ఫస్ట్ వార్ రష్యాకి ఎవరితో స్టార్ట్ అయింది ఏంటి? ఎవరితోటండి? ఉక్రెయిన్ తోటి స్టార్ట్ అయింది. రష్యా ఎవరితో స్టార్ట్ చేశాడు? అసలు ఉక్రెయిన్కి సపోర్ట్ ఎవరు? అమెరికా. అసలు రష్యా వాడు యుద్ధం ఎవరి మీద? అమెరికా మీద, ఉక్రెయిన్ మీద కాదు. యుద్ధం ఎవరి మీద? అమెరికాకి, సారీ రష్యాకి. ఎవరి మీద యుద్ధం? ఎవరి మీద? అమెరికా మీద. మరి ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తుంది ఎవరు? అమెరికా. యుద్ధం స్టార్ట్ చేశాడా లేదా? థర్డ్ వరల్డ్ వార్ జరిగేది ఎవరి మధ్యలో చెప్పండి ఒకసారి? అమెరికాకి రష్యాకి మధ్యలో స్టార్ట్ అవ్వాలి. మరి రష్యాని ఎవరు లేపారు చెప్పండి? దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. ఎందుకండి రష్యాని ఎవరు లేపారు? దేవుడు లేపాడు అనమాట. ఎందుకనంటే కమ్యూనిజం ఈజ్ అ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అని ప్రవక్త ఏం చెప్పాడు? కమ్యూనిజం ఈజ్ అ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీవు నేను మాట వినకపోతే ఎవరిని లేపుతాడు? ఎవరిని లేపుతాడండి? రష్యాని లేపుతాడనమాట. ఇప్పుడు ఆల్రెడీ లేపాడు. చాలా జాగ్రత్తగా గ్రహించండి. నీతోటి నాతోటి దేవుడు ఇండివిజువల్గా డీల్ చేస్తాడు, కానీ ఇశ్రాయేలీలతో అలా డీల్ చేయడు. ఇశ్రాయేలీలతోటి ఒక నేషన్గానే డీల్ చేస్తాడండి. ఆమేన్. ఎలా డీల్ చేస్తాడు? వాళ్ళు ఒక రాజ్యముగానే చూస్తారు తప్ప వాళ్ళ మనుషులు ఇండివిజువల్గా చూడట దేవుడు. రాజ్యం తప్పు చేస్తే మనుషులు అందరూ పడతారు. మనిషి ఎవరన్నా ఒకరు తప్పు చేస్తే రాజ్యం అంతా సఫర్ అవ్వాలి. లాస్ట్ టైం ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఒకడు వెళ్ళి శివుడి తాలూకా ఒక స్తోత్రం వాళ్ళ చేత చేయించాడు. తెలుసా మీకు? ఏం చెప్తున్నాను? దేవుడు ఎప్పుడు ఇండివిజువల్గా చూడడు. దాంట్లో ఒకడు తప్పు చేసినా రాజ్యం అంతా ప్రాబ్లం అవుతుంది. రాజ్యం తప్పు చేస్తే మళ్ళీ అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఒక్కడు తప్పు చేస్తే దాంట్లో ఎలా చెప్తారు పాస్టర్ గారు మీరేనంటే, ఆ వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత ఆకాను ఒక్కడు తప్పు చేస్తే ఇశ్రాయేలీలు అనేక మంది మరణించారు. అవునా కదా చెప్పండి? ఆకాను ఒక్కడే తప్పు చేశాడు, కానీ అనేక మంది ఇశ్రాయేలీలు మరణిస్తున్నారు అక్కడ. ఏంటి ప్రభువా అని బట్టలు చింపేసుకున్నాడు యెహోషువ. ఎందుకు ప్రభువా ఇలా అయిపోతుందని బట్టలు చింపేసుకుంటే, మీలో ఒకడు తప్పు చేశాడని అన్నాడు. ఒక్కడే తప్పు చేశాడట. ఆ ఒక్కడిని పట్టుకున్నారు. పట్టుకుని ఎలా చంపారో తెలుసా? రాళ్ళు వేసి కొట్టి చంపేశారండి. ఆ రాళ్ళ గుట్ట ఈ రోజుకి అక్కడే ఉంది. ఆమె చెప్పగలరా మీరు? నేటి వరకు ఆ రాళ్ళ గుట్ట అక్కడ అలాగే ఉందట. బైబిల్లో ఏ ఒక్క లేఖనం తప్పిపోదండి. మొన్న కూడా ఇండియా నుంచి ఒకళ్ళు వెళ్ళి
శివుడు గురించి బోధించాడట. ఆడికి ఇంట్రెస్ట్ వచ్చింది శివుడి మీద. ఆ శివ స్తోత్రమే ఏదో ఉంటుంది కదా, సో అది విని అక్కడ పాడటం మొదలు పెట్టారు వాళ్ళు. వెంటనే చిన్న భూకంపం వచ్చింది అక్కడ. ఏమొచ్చిందండి అక్కడ? భూకంపం. దేవునితో ఆటలు ఆడకూడదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వాక్యానికి విరుద్ధంగా వెళ్ళినటువంటి ఎవరిని విడిచిపెట్టలేదు, అబ్రహాముతో సహా. అవునా పాస్టర్ గారు? అబ్రహాంతో సహానా? అవునా? అదేంటండి, అబ్రహాం ఇల్లంతట్లో అతనికి నమ్మకమైన వాడు, స్నేహితుడు కదండి అబ్రహాము. ఈజ్ మై ఫ్రెండ్. అబ్రహాం ఎవరు? దేవుడికి ఎవరు? స్నేహితుడు. అవునా కదా? ఏంటి, అబ్రహాముని విడిచిపెట్టాడా? అబ్రహాముని ఒక వాగ్దానం చేయబడినటువంటి దేశానికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడండి చెప్పండి? ఎక్కడికి వెళ్ళమన్నాడు? వాగ్దానం చేయబడినటువంటి దేశం. వాగ్దానం చేయబడిన దేశం ఏంటి? కానానా? అవునా కదా? వెళ్ళాడా లేదా? కానాన్లో ఉన్నంత వరకు అబ్రహాంకి దేవుడికి డీలింగ్స్ ఉన్నాయట. ఆమెను చెప్పగలరా మీరు? అబ్రహాము అక్కడ అంతకంతకు అభివృద్ధి పొందాడట. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాంకి చిన్న సమస్య వచ్చి పక్కనే పక్క వేరే ఏదో దేశం ఉంది, అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళేటప్పటికి ఏమైందో తెలుసా? అబ్రహాము యొక్క భార్యని ఎవరు తీసుకున్నాడు? ఆ రాజు తీసుకెళ్ళిపోయాడు. నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు వాగ్దానం చేసినటువంటి దేశంలో ఉన్నంత వరకే దేవుడికి నీకు డీలింగ్. వాగ్దానం చేయబడినటువంటి దేశంలోకి వెళ్తే ఏమవుతుందంటే దేవుడితో డీలింగ్స్ కట్ అయిపోతాయట. జాగ్రత్త. మరి అబ్రహామునే విడిచిపెట్టలేదు, మనల్ని విడిచిపెట్టేస్తాడా? మళ్ళీ అతను వాగ్దానం చేయబడినటువంటి దేశానికి వచ్చేంతవరకు దేవుడు అతనితో డీల్ చేయలేదటండి. అందుకని ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే, శారాని ఆ యొక్క రాజు తీసుకున్నటువంటి టైంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు, కానీ రాజుతో మాట్లాడాడండి. ఏమైనా చెప్పలు కూడా దేవుడు మహింపడదామా? ఎవరితో మాట్లాడాడు? నువ్వు వెళ్ళు, నీ భార్యని నీకు ఇప్పించేస్తానని అన్నాడు అబ్రహాంతోటి. అబ్రహాంతో డీల్ చేయటం మానేసాడట దేవుడు. జాగ్రత్త. దేవుడు మనతో డీల్ చేయటం మానేస్తే స్టోరీ క్లోజ్ అయిపోతుంది. అంతేనా బ్రదర్? దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప ఇదేంటో తెలుసా? ఈరోజు దేవుని చిత్త ప్రకారంగా వెళ్తున్నామని మనం అనుకుంటే మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మను నిజంగా పొందుకున్నామా? రేపు బాబు నలిగిపోద్ది ఇది. తీసే అమ్మ, చెయ్య ఏ మాత్రం పడిందా అయిపోయినట్టే, బేరమనేతాడు. దేవుడు మనతో డీల్ చేస్తున్నాడా లేదో పరిశీలన చేసుకోమంటున్నాడు. దేవుడు విడిచిపెట్టేస్తే తెలియని కూడా తెలియదటండి. తెలుస్తుందా మనకి? చెప్పండి ఒకసారి. దేవుడు విడిచిపెట్టేస్తే తెలుస్తుందా? తెలియని కూడా తెలియదు మనకి. కానీ సిమ్టమ్స్ కనపడతా ఉంటాయి అంటాడు ప్రవక్త. నువ్వు దేవునికి దూరం వెళ్ళిపోతున్నావు అని అంటే, లోకానికి దగ్గర అయిపోతున్నావు అంటే సిమ్టమ్స్ కనపడతాయట మనకి. యు డోంట్ ఈవెన్ నో. సో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే ప్రాఫిట్ ఏ మ్యాన్ రన్నింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక వర్తమానం చెప్పారు. ఏమంటే వర్తమానం అది? ఏ మ్యాన్ రన్నింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము నుంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఒక వ్యక్తి. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ సంవత్సరంలో ఒక క్రైస్తవుడిగా 1 నుంచి 10 మార్కులు వేసుకుంటే, వర్తమానంలో ఉన్నామని చెప్పుకున్నాం కదా, 1 నుంచి 10 మార్కులు వేసుకుంటే ఈ 1 నుంచి 10లో మన రేటింగ్ ఎంతో చెప్పండి ఒకసారి. 10 టాప్. 1 స్టార్టింగ్. 1 నుంచి 10లో ఈ 10లో రేటింగ్ వేసుకుంటే ఈ సంవత్సరానికి క్రైస్తవుడిగా మన రేటింగ్ ఎంతో చెప్పండి. అండ్ జాబ్స్లో అలాగే ఇస్తారు కదా, మేనేజర్ ఏం చేస్తాడు? రేటింగ్ ఇస్తాడే ఎవడ? 1 నుంచి 10 లోపల, 1 నుంచి 5 లోపలనో రేటింగ్ ఇస్తాడు. గుడ్, వెరీ గుడ్, వెరీ బ్యాడ్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈరోజు నిజంగా మన గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని ఈ 2024లో నా క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉందని ఒకసారి పరిశీలన చేసుకోండి. చెప్పగలరా మార్కులు మీరు నాకు?
ఈ 2024లో 1 నుంచి 10 వరకు క్రిస్టియన్గా నేను నిజంగా ఇక్కడ జీవించానని నువ్వు అనుకుంటే, ఆ రేటింగ్ ఇచ్చుకుంటే నీకు నువ్వే పరిశీలన చేసుకున్నావు అనుకో, ఈ సంవత్సరంలో ఆఖరి రోజు నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు ఒకసారి ఆలోచించి. మనం కొద్దిగా ఆలోచించి, ఈ సంవత్సరంలో చర్చికి టైంకి ఎన్నిసార్లు వచ్చేసాను, ఈ సంవత్సరంలో నేను కానుకలు ఇచ్చాను, ఈ సంవత్సరంలో నేను దశమ భాగాలు ఇచ్చాను, పేదవాళ్ళకి అన్నాలు పెట్టాను, అవి చేశాను, ఇవి చేశాను, ఇవన్నీ లెక్కలు వేసుకుని నేను ఆల్మోస్ట్ 8 వరకు వచ్చేసాను పాస్టర్ గారు అని అనుకోవచ్చు మీరు. అవునా కదా? ఎంతవరకు వచ్చాను? 8 వరకు వచ్చేసాను అని అంటాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాక్యానుసారంగా ఇవన్నీ ఉన్నాయో లేదో పరిశీలన చేసి, నానా నువ్వు 8 కాదు నియర్లీ 1 దగ్గర ఉన్నావని అంటాడు. ఎక్కడ ఉండవు? 1 దగ్గర ఉన్నావు నువ్వు. 1 అంటే ఏమవుతుందండి? వెరీ గుడ్డా వెరీ బ్యాడా? వెరీ బ్యాడ్. టాప్ రేటింగ్ ఎంత చెప్పాం? 10 చెప్పాం. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? మనం 1. ఎందుకంటే ఈ సంవత్సరంలో నువ్వు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని బట్టే నిన్ను పరిశీలన చేస్తారు తప్ప నువ్వు ఎన్నిసార్లు ఏం చేసావనేటువంటి దాని మీద దేవుడు చూడడు. ఎన్నిసార్లు ఆయన్ని డినై చేశాడో చూస్తున్నాను. కొన్ని విషయాలు చెప్పి ముగించుకుందాం. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మనం అసలు ఎందుకు బ్రతుకుతున్నాం చెప్పండి ఒకసారి. వై వీఆర్ లివింగ్? రోటీ కపడా మకాన్, అంతేనా? తిండి, గృహము, ఇంకా ధనము, అంతేనా కదా? ఈ 3 కాకుండా చాలా విషయాలు ఉన్నాయటండి. అసలైన విషయం ఉంది. అదేంటి చెప్పండి? ర్యాప్చర్. అసలైన విషయం ఏంటిది? ర్యాప్చర్, ఎత్తబడుట అసలైన విషయం. ఈ 3 తర్వాత ర్యాప్చర్ ఉందా నీ జీవితంలో? ముందు ర్యాప్చర్ ఉండి తర్వాత 3 ఉన్నాయా? ముందున్నాయా తర్వాత ఉన్నాయా? ఈ ముందు 3 ఉన్నాయా? తర్వాత ర్యాప్చర్ ఉందా? లేదంటే ర్యాప్చర్ ముందుండి తర్వాత 3 ఉన్నాయా? ఎవరిది కాళ్ళే. మీకు మీరే పరిశీలన చేసుకోవాలి, నాకు నేనే పరిశీలన చేసుకోవాలి. మనమందరం ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నాం. అంటే గొర్రె పిల్ల వివాహం కొరకు ఎదురు చూస్తున్నాం. అవునా కదా? దేని కొరకు అండి? గొర్రె పిల్ల వివాహం కొరకు. మనం అందరం ఎంగేజ్ చేయబడ్డామా? చెప్పండి. మనకి ఎంగేజ్మెంట్ అయ్యిందా లేదా? మనకి ఆర్ వి ఎంగేజ్డ్ ఆర్ నాట్? చెప్పండి. పౌలు గారు ఏమంటారు? నేనేం చేశాను? నిన్ను ప్రదానం చేశానట. ఎవరికి? ఒకే పురుషుడికి ప్రదానం చేశాను. 3 కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మక కాదు, యేసు ప్రభుకే నేను ప్రదానం చేశాను. రైట్. ఇప్పుడు ప్రదానం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రదానం గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ ప్రదానం గురించి మాట్లాడుతూ ప్రాఫిట్ ఏమన్నారంటే ఒక స్టోరీ చెప్పారు ఆయన. జాగ్రత్తగా వినండి. ఇది వినేస్తే వెళ్ళిపోవచ్చు అందరూ. కొద్దిగా అందరూ పిల్లల్ని అందరినీ పక్కన పెట్టేసి కొద్దిగా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. లేదంటే మీ ఇష్టం, నేను ఏం చేయలేను. షికాగోలో ఒక రాజు ఉన్నాడటండి. ఎక్కడున్నాడు? షికాగోలో ఒక రాజు ఉన్నాడట. రాజు తన భార్యను వెతుక్కోవటానికి, తను చేసుకోబోయేటువంటి ఒక స్త్రీని, ఒక వర్జిన్ని వెతుక్కోవటానికి ఆ దేశంలో అంతా ప్రకటించారటండి. ఏం చేశారు? ఆ దగ్గర ఉన్నటువంటి ఒక దేశంలో ఇక్కడ కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అని అంటే అక్కడ ప్రకటించిన తర్వాత చాలా జాగ్రత్తగా గ్రహించండి. ప్రకటించిన తర్వాత ఏమైంది అని అంటే ఆ రాజు ఆ దేశమంతా పర్యటన చేయడానికి వచ్చాడటండి. ఏం చేశాడు? ఆ దేశమంతా పర్యటన చేయడానికి వచ్చాడు. పర్యటిస్తున్న చాలామంది ఏం చేశారంటే అందరూ రెడీ అయిపోయి ఉన్నారట. స్త్రీలు నన్నే ఎంగేజ్ చేసుకుంటాడు, నన్నే ఎంగేజ్ చేసుకుంటాడు, నన్నే ఎంగేజ్మెంట్ చేసుకుంటాడని చాలామంది రెడీ అయిపోయారటండి. ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే ఎంగేజ్, ఇంకా పెళ్ళి అవ్వలేని వాళ్ళు అందరూ రెడీ అయిపోయి ఉన్నారట. అందరూ రెడీ అయ్యి ఉండేటప్పటికి ఆయన దాంట్లో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, చాలా ధనం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ దేశం అంతా చెక్ చేసిన తర్వాత ఇతని దృష్టి ఒక గిన్నెలు తోముకునేటువంటి ఒక స్త్రీ మీద, ఒక ఆవిడ మీద పడిందటండి. ఎవరి మీద పడింది? గిన్నెలు తోముకునే ఆవిడ మీద పడిందట దృష్టి. ఎవరిది? రాజు దృష్టి. మనం అనుకుంటాం చీపు రాజు,
ఈ రాజేటి గిన్నెలు తోముకునే ఆవిడ మీద. కానీ ఆ రాజు ఏం చూశాడో తెలుసా? క్యారెక్టర్ చూశాడట. చెప్పలు కూడా దేవుని మహిమపడతామండి. ఈ దేశంలో అందరికన్నా ఆవిడే పర్ఫెక్ట్ అని ఆవిడ క్యారెక్టర్ చూశాడట. ఈవిడే క్యారెక్టర్. సో వెళ్ళి ఆవిడతో చెప్పాడట, అమ్మా నువ్వు నాకు నచ్చావు, నేను ఇదిగో ఒక మాట చెప్తున్నాను నీకు. ఏంటి ఆ మాట అంటే, నీవు నాకు నచ్చావు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడటండి. ఏమన్నాడు ఆయన? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ వచ్చే టైంకి మళ్ళీ స్ప్రింగ్లో వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడట. చాలా జాగ్రత్తగా గ్రహించాను. ఎవరు చెప్పారు? రాజు చెప్పాడా లేదా? ఏమన్నాడు? కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒక మంచి గౌన్ కొనుక్కో అని అన్నాడటండి. ఏం కొనుక్కోమన్నాడు? వివాహానికి వెళ్ళాలంటే వివాహం వస్త్రం ఉండాలి కదా, ఆ వస్త్రం కొరకు నువ్వేం చేస్తావంటే ఒక మంచి గౌన్ రెడీ అవ్వు ఆ విధంగా అని అన్నాడట. ఈవిడికేమో శాలరీ చాలా తక్కువ, ఈవిడికేమో శాలరీ తక్కువ. ఏదైనా పర్లేదు, అతను ఏమిచ్చాడు? మాట ఇచ్చాడట. ఏమిచ్చాడండి అతను? నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని మాట ఇచ్చాడు కదా. అయితే ఇప్పుడు ఆవిడ ఇతనికి ఎంగేజ్ చేయబడిందా లేదా చెప్పండి? ఎవరితో ఎంగేజ్ అయింది? ఎవరితో ఎంగేజ్ అయింది? అవునా కదా? ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? 3 నెలలు అయింది. ఎన్ని నెలలు అయిందండి? ఈవిడేమో ఆవిడ డబ్బులు కూడబెట్టుకుంటాం స్టార్ట్ చేసింది. తనకున్నటువంటి డబ్బుల్ని చాలా జాగ్రత్తగా కూడబెట్టుకుంటుందట, దాచుకుంటుందట. దేని కొరకు? వివాహ వస్త్రము కొనుక్కోవటానికి దాచుకుంటుందట. తన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ఆ యొక్క వెడ్డింగ్ గౌన్, వెడ్డింగ్ ఫ్రాక్ కోసం దాచుకుంటుందట. సో దాచుకుంటుంది, చాలా జాగ్రత్త చేసింది, అది చేసింది. కానీ వెళ్ళేటప్పుడు ఒక పర్సన్కి చెప్పాడట, ఈవిడ మీద ఒక కన్నేసి ఉంచని. ఈవిడ క్యారెక్టర్ ఎలాగుంది, ఈవిడ నడవడికడ ఎలాగుంది, ఈవిడ ఎవరితో తిరుగుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం జరుగుతుంది, మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఇవ్వాలని అన్నాడట ఎప్పటికప్పుడు. ఏమండి? అన్ని మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు ఒక పెద్ద పనోడు ఉన్నాడు. ఆ పెద్ద పనోడు డీటెయిల్స్ ఇస్తున్నాడు అన్నమాట. మీకు అర్థమవుతుందా? మీకు నేను మాట్లాడుతున్నా అర్థమవుతుందా? స్పిరిచువల్గా ఆలోచిస్తున్నారా లేదంటే ఫిజికల్గా ఆలోచిస్తున్నారా? చూడండి, ఆ పెద్ద పనోడు మొత్తం అన్నీ చూస్తున్నాడు. ఎన్ని నెలలు అయిందని చెప్పాను? 3 నెలలు అయింది. మళ్ళీ తర్వాత ఏమైంది? 6 నెలలు అయింది. 6 నెలలు అయ్యేటప్పటికి కొంతమంది వచ్చారట స్త్రీలు. వాళ్ళ దగ్గర ఈవిడ ఊరబట్టుకోలేక, ఈవిడ ఉండబట్టలేక, లాస్ట్ టైం రాజు ఈ దేశంలో అంతా తిరుగుతున్నటువంటి ఎందుకు పనికిరానటువంటి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ రాజు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానంటే అందరూ హేళన చేశారట ఈవిడిని. నిన్ను పెళ్లి చేసుకుంటాడా? అయినా నీకు తెలీదా? యంగ్ బాయ్స్ అందరూ కూడా ఫ్లర్ట్ చేస్తారని నీకు తెలీదా? నిన్ను వెక్కిరిస్తున్నాడని నీకు అర్థం అవదా అని అన్నాడటండి. ఏమన్నాడు? మిగతా వాళ్ళు అందరూ ఏమన్నారు? అందరూ నిన్ను వెక్కిరిస్తున్నారని నీకు అర్థం అవ్వట్లేదా? మగవాళ్ళు ఏజ్లో ఉండేటువంటి మగవాళ్ళు ఏం చేస్తారు? వెక్కిరిస్తారు కదా. నువ్వే నాకు ఇష్టం అని చెప్తారు, కానీ అలా ఉండదు కదా. అలా చెప్తారు, వెక్కిరిస్తున్నారని నీకు అర్థం అవ్వలేదా అని అన్నారట. చాలా జాగ్రత్త గ్రహించండి. మన దేవుడు ఎప్పుడు మనతోటి అలా చేయడండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. సరదా మాటలు చెప్పేటువంటి దేవుడు కాదు, నిజమైనటువంటి దేవుడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. నిజంగా మనల్ని పెళ్లి చేసుకునేటువంటి దేవుడు. ఆమేన్. ఆయన సరదా మాటలు మాట్లాడండి. ఒక మాట చెప్పాడంటే దాని మీద నిలబడతాడు. ఆమేన్. సరదాలు లేవు అక్కడ. వేయ్ సరదాలు చెప్పడం, అవునా కదా? ఎన్ని మంత్స్ అయింది? 9 మంత్స్ అయిపోయిందండి. ఇంకా చాలామంది వచ్చారట. ఈవిడి షాపింగ్ అని బయలుదేరింది. ఏం చేస్తుంది ఈవిడి? షాపింగ్. సో షాపింగ్లో మంచి గౌన్ చూస్తుంటే షాపింగ్ చేసేవాళ్ళు వాళ్ళు అడుగుతున్నారట, ఏమని? ఏంటి ఈ గౌన్ కొనేస్తావు నువ్వు? ఇది ఎంత కాస్టో తెలుసా నీకు? అయినా రాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడని నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నువ్వు? నీకా ఈ గౌనా అవసరమా? ఇవన్నీ అని ఇంత కామెడీ చేశారటండి. అయిపోయింది, అంతా టైం అయిపోయింది.
ఆఖరి నిమిషం వచ్చేసింది. 1 ఇయర్ అయిపోయింది. స్ప్రింగ్ సీజన్ మళ్ళీ వచ్చేసింది. ఏమొచ్చిందండి? మళ్ళీ స్ప్రింగ్ వచ్చేసింది. మళ్ళీ వసంతకాలం వచ్చేసింది. ఆ వసంతకాలం వచ్చేటప్పటికి ఆ రాజు చెప్పిన విధంగానే వచ్చేటట్టండి. చెప్పలు కూడా దేవుని మైపడదాం. ఆ వచ్చే ఒక ముందు రోజు అని అన్నారట అందరూనే. రాజు రేపు వచ్చేలాగా అన్నాడట. ఏమని? నేను ఏ టైంలో వస్తానో తెలియదు కానీ ఖచ్చితంగా వస్తాను అన్నాడటండి. మన దేవుడు కూడా అంతేనా కదా? ఏ టైంలో వస్తాడో చెప్పలేదు కానీ ఖచ్చితంగా వస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన వాగ్దానము వ్యర్థం అవ్వదు. ఆయన వాగ్దానం చేశారంటే ఖచ్చితంగా తీసుకున్నాడు. సో ఇవన్నీ అయ్యే టైంకి ఆఖరి నిమిషంలో జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజు రానే వచ్చింది. వచ్చాడు ఆయన చక్కగా అతనికి ఉన్నటువంటి ఆ యొక్క కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయాడట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. ఆమేన్. వివాహాన్ని తీసుకుని వెళ్ళిపోయాడా లేదా? పెళ్లి చేసుకుని. ప్రాఫిట్ అక్కడ ఏమంటారు తెలుసా? ఈ 1 ఇయర్ టైం ఏదైతే ఉందో, ఏ టైం అటండి ఇది? ఆ మధ్యలో 10 సంవత్సరాల తర్వాత వస్తానన్నాడా? టైం ఎంత ఇచ్చాడు? ఈ 1 ఇయర్ టైంలో ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో అతను రాజుకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో తెలుసా? ఈ 1 ఇయర్ ఈవిడ ఎవరితోటి ఎంగేజ్ అవ్వలేదు కానీ నీతోటే ఎంగేజ్ అయ్యి ఉంది, నీకు నమ్మకం కలిగి ఉంది, నీ కొరకే జీవించింది అని చెప్పాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ప్రార్థనలు, ఉపవాసాలు ఇవన్నీ చేసింది. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. నమ్మకంగా ఉందని చెప్పాడట. ఆ నమ్మకంగా ఉందని చెప్పేటప్పటికి వెంటనే అతనికి వెంటనే ఈవిడ మీద ఇంకా ప్రేమ పెరిగిందట. అందుకని వెంటనే అతను తీసుకుని వివాహానికి వెళ్ళిపోయారట. ఆ దేశంలో ఉన్నటువంటి మిగతా వర్జిన్స్ అందరికీ పెళ్ళికూతుల సంగతి ఏమైందో చెప్పండి ఒకసారి. అందరూ ఎదురు చూసారా లేదా? నన్నే పెళ్లి చేసుకుంటాడు, నన్నే తీసుకెళ్ళిపోతాడు, నన్నే పెళ్లి చేసుకుంటాడు, నన్నే తీసుకెళ్ళిపోతాడు ఎంతమంది అనుకున్నారు? కానీ ఎంతమంది వెళ్ళారు? ఒకళ్ళు. ఈరోజు మనం దేవునితోటి ఎంగేజ్ అయ్యి ఉన్నామనేటువంటి విషయము ప్రతిరోజు మనం గమనించుకో. ఈ 1 ఇయర్లో నిజంగా ఎంగేజ్ అయ్యి ఉన్నామా దేవునితోటి? సినిమాలు చూడలేదా? సినిమా పాటలు వినలేదా? తాగుడు, రకరకాల పరిస్థితుల్లో లేమా? దేవునితో ఎంగేజ్ అయ్యి ఉన్నామా కంప్లీట్గా? చెప్పండి. దేవునితో ఎంగేజ్ అయిపోయి ఉన్నామా మనం ఈ 1 ఇయర్లో కంప్లీట్గా? ఇప్పుడు రేటింగ్ ఇచ్చుకోండి. అప్పుడు మీరు వేస్ట్ అని అనాలా, యూజ్లెస్ అనాలా? ఏమి కాదు కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరో వేస్ట్ కాదట. ఎవరికో తెలుసా? నీవు నిజంగా అది గ్రహించగలిగి ఇప్పుడే మోకాళ్ళ మీదకి వెళ్ళి, ప్రభువా నీవు నాకు కావాలని నువ్వు అడిగితేనట ఎవరిని తృణీకరించే దేవుడు కాదటండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. నీవు నాకు కావాలి ప్రభువా అని నేను నిజంగా అడిగితే ఆయన నిజంగా దాన్ని ఇస్తాడట దేవుడు. మనకి ఏం కావాలి? మనకి ఆయన ఆత్మ కావాలి. మనకి నువ్వు నిజంగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అది అడుగుతున్నావా? నీ ఆత్మ కావాలి ప్రభు అని. ఏలియా వెళ్ళిపోతుంటే ఎలీషా ఏమడిగాడండి? ఏలియా వెళ్ళిపోతుంటే ఎలీషా ఏమడిగాడు? పాస్టర్ గారు మీరు వెళ్ళిపోతున్నారు, ఆ పాత ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు ఏ గృహాలు దర్శించారో ఆ గృహ దర్శనాలు, ఆ డబ్బులు అవన్నిటిని లెక్క చెప్పమన్నాడా ఎలీషా ఏమడిగాడండి? నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమన్నాడు. ఏమడిగాడండి? ఆత్మ. మరి యేసు ప్రభు కూడా వెళ్ళిపోతూ ఏమన్నాడు తెలుసా? నెక్స్ట్ మనల్ని వచ్చి పెళ్లి చేసుకున్న ఆత్మని నీకు అప్పగిస్తుంది. నేను అనాథలుగా విడిచిపెట్టిన ఎలా వస్తాను? మళ్ళీ ఆత్మరీతిగాని మేము అజ్జులోకి వస్తానని అంటున్నాడు. అవునా కదా? ఇప్పుడు వచ్చారా లేదా మన దగ్గర? ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఆయన భూమి మీద ఉన్నారా లేదా? ఆ హోలీ స్పిరిట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? అంటే తిరిగి జన్మ ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కడ ఉన్నట్టు? భూమి మీదే ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఈ యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో, ప్రజెంట్కి కనెక్ట్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో సడన్గా పోప్ ఎంట్రీ ఇస్తాడండి. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా అంటుకుందా లేదా యుద్ధం? ఏంటి అంటుకుందా లేదా? జరుగుతున్నటువంటి టైంలో ఇప్పుడు అమెరికా ఇజ్రాయిల్ ఒకటైనయా లేదా? ఇప్పుడు అమెరికా ఇజ్రాయిల్ ఒకటైనయా లేదా చెప్పండి?
అవలేదా? ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళతోటి ఎవరు తోడవుతారు? పోపు తోడవుతాడు. ఎవరికి వస్తారు వీళ్ళకి? పోపు తోడవుతాడు. పోపు తోడ ఈ ముగ్గురు కలిసి కూర్చుని మాట్లాడుకున్నటువంటి టైంలో పోపు ఏం చెప్తాడంటే, ఓ బ్రదర్, నీకు ఇంత గొడవ అంతా నీ చర్చ్ కట్టుకోవటానికైనా ఇంకేమైనా ఉందా? అసలు ఈ గొడవ అంతా దేనికి బ్రదర్? అసలు ఈ యుద్ధం దేనికి జరుగుతుంది? ఇజ్రాయేలీలు ఆ మందిరం కట్టుకోవటానికైనా ఇంకేమన్నా దేని గురించి అన్నానా? ఆ ఏరియా అంతా ఆక్రమించుకుని వాళ్ళు అక్కడ దేవుని మందిరాన్ని కట్టాలి, అంతేనా? ఇజ్రాయేలీలు ఏం చేయాలి? వాళ్ళు ఆ ఏరియా అంతా ఆక్రమించుకుని దేవుని మందిరాన్ని కట్టాలి అక్కడ. ఇప్పుడు పోప్ ఏం చెప్తారో తెలుసా? బ్రదర్, ఈ చర్చ్ కట్టుకోవడానికి మీరు ఎంత టెన్షన్ అయిపోతున్నారా? నేను వెళ్ళి చెప్తే యుద్ధాలు ఆగిపోవా? పోప్ చెప్తే యుద్ధాలు ఆగిపోతాయండి. ఏమని చెప్పగలరా మీరు? నేను చెప్తే ఆగరా? నేను చెప్తే వినరాళ్ళు. నేను ఆపుతాను, మీకు ఎందుకు, రష్యా పుతిన్తో మాట్లాడతాను, ఆగండి అని చెప్తాడు. ఈ ఇశ్రాయేలీలు కూడా అలాగే నమ్ముతారు. నమ్మి ఒక సైన్ చేసుకుంటారు, ట్రీటీ. దాన్ని ఏమంటారు? పీస్ ట్రీటీ. అంటే మన ముగ్గురికి ఇంక గొడవలు లేవు, మనం కరెక్ట్గా ఉన్నాం, దాన్ని ఏమంటారు? పీస్ ట్రీటీ. ఆ పీస్ ట్రీటీ సైన్ అవుతుంటే బ్రైడ్ పైకి వెళ్ళిపోద్దండి. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. అది సైన్ అవుతుంటే ఏమవుతుంది? బ్రైడ్ పైకి వెళ్ళిపోద్ది. ఏంటి, అంతేనా? రెప్పపాటులో మార్పు చెందుతారని ఉంది, అవునా కదా? సైన్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది చెప్పండి సార్ నాకు? ఒక సంతకం పెట్టడానికి టైం ఎంత పడుతుంది చెప్పండి? అయిపోయింది కదా? లేదంటే శ్రీ 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 అని ఎంత పెద్దది రాస్తాడా ఓపో? అయిపోయింది. ఇది అయ్యే లోపల పైకి వెళ్ళిపోతాం మనం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? భూమి మీద నుంచి పరిశుద్ధాత్మ తీసివేయబడుతుంది. భూమి మీద నుంచి ఏం తీసివేయబడుతుంది? పరిశుద్ధాత్మ తీసివేయబడుతుంది. క్రొత్త జన్మ తీసివేయబడుతుంది. రెప్పపాటులో మార్పు చెందేటువంటి శరీరము తీసివేయబడుతుంది. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతాయండి. ఆమేన్. అప్పుడు మరణం వెతుకుతారా? దొరకదు. అప్పుడు మరణించాలని అనుకున్నా మరణం కూడా తీసివేయబడుతుంది అట ఇన్నట్లతో పాటు. అప్పుడు ఈ టెంపుల్ స్టార్ట్ చేసుకుందామని అన్నాడు కదా, మరి సంతకం పెట్టాడు కదా, యెరూషలేము కాపురస్తులతో అతను ఒక ట్రీటీ చేసుకున్నాడు కదా. ఈ ట్రీటీ జరుగుతున్నటువంటి టైంలో ర్యాప్చర్ అయిపోయింది కదా. అప్పటికి వీళ్ళతోటి టెంపుల్ కడదాం అది ఇదని చెప్పి ఎన్ని పీస్ ట్రీటీ చేసి ఎన్ని చేసి కరెక్ట్గా 3.5 సంవత్సరాలకి పీస్ ట్రీటీ రద్దు చేస్తారండి. ఏమవుతుంది? 3.5 సంవత్సరాలకి రద్దు చేసేస్తాడు. ఇది వర్కౌట్ అవుతుంది. మీరు ఆళ్ళనీళ్ళు కాదు నన్నే పూజించాలని అంటే అప్పుడు ఇశ్రాయేలీలు మేము మా దేవుడిని తప్ప ఎవరిని ఆరాధించాం. అప్పుడు ఎవరు? మోషే, ఏలియాలు మళ్ళీ భూమి మీద పరిచర్య జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఎంతకాలం చేస్తారు? 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తారు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జరిగేటువంటి పరిస్థితి ఏంటి? అప్పుడు ఏ యుద్ధం అండి అది? అర్మగిద్దం యుద్ధం. ఏం యుద్ధం అది? అర్మగిద్దమేనా ఏంటి? అర్మగిద్దా కాదా చెప్పండి. అర్మగిద్దం తర్వాత ఏంటిది? 1000 ఏళ్ల పరిపాలన. ఆమేన్. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఏంటి? గోగు మాగోగు. ఇంకా అక్కడతోటి యాక్చువల్గా అర్మగిద్దం దగ్గరికే సగం అయిపోయినట్టే సైతాన్ గడి పని. 1000 ఏళ్ళు బంధింపబడతాడు. ఆ నూతనమైనటువంటి ఏదేనులో ఎవడుండడు? సైతాను ఉండడు. ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆయనే వెలుగై ఉంటాడు. నెక్స్ట్ గోగు మాగోగు తర్వాత మరి ఇంకా ఆడికి అడ్రస్సే లేదు. ఎవడికి? సైతాన్ గడికి. సో ఇవన్నీ ఉన్నాయనంటే ఈ భూమి మీద నుంచి ఆ పీస్ ట్రీటీ జరగకముందే నీకు దేవుడికి పీస్ ట్రీటీ జరగాలి. ఆమేన్. నీకు దేవునికి పీస్ ట్రీటీ జరిగితే అప్పుడు మాత్రమే ముద్ర నువ్వు పొందుకోగలవు. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ పొందుకోగలవు. ఈ లోపల అది నువ్వు పొందుకోవాలంటే ఏంటో తెలుసా? చూడండి, లాస్ట్ టైం ఇప్పుడు వరకు ఎలా జరుగుతుందంటే ముద్ర ఒక్కొక్కరికే అవుతుంది, అవునా కదా? చర్చిలో ఎవరు కరెక్ట్గా ఉన్నారో వాళ్ళకే ముద్ర అండి, అంతేనా కాదా? ఏమండి, అర్థమవుతుందా? చర్చిలో ఎవరు కరెక్ట్గా ఉన్నారో వాళ్ళకే ముద్ర. ఇప్పుడు యేసు ప్రభు వారు మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత 120 మంది ఒకేసారి పొందుకున్నారు. చెప్పలు కూడా దేవుని మహిమ. 120 మంది ఒకేసారి పొందుకున్నారు. అది మొదటి రాకడలో ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆయన తిరిగి లేవడానికి ఈ పరిస్థితులు లేవుగా.
ఆ ఒకేసారి ముద్ర ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది, రీఫిల్లింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు కనుక ఎవరికి వాళ్ళు సిద్ధపడి ఉండాలి. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? మంచి ఫలిములు ఫలింపనటువంటి ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో కాల్చవేయబడుతుందట. ఈరోజు దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి గ్రహించుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిస్థితిని, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మని, ఆ యొక్క శక్తిని నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఎవరిని తృణీకరించట్లేదు. ఎందుకో తెలుసా? ఇంకా భూమి మీద ఏముంది? కృప ఉంది. నువ్వు కృప ఉంది. ఇంకా నువ్వు ఆయనతోటి ఎంగేజ్ అయి ఉన్నావో లేదో చూసుకో ఒకసారి. కృప ఉంది కాబట్టి ఆ కృపను పొందుకోవటానికి మనం అందరం సిద్ధపడదాం. నూతన జన్మలోకి వెళ్ళటానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడానికి సిద్ధపడదాం. తలలో ఉంచుకుందాం. ఎవరు మౌనంగా ఉండదు. ఈరోజు ఈ సంవత్సరంలో ఆఖరి ఆదివారం కదా. ఈ ఆదివారంలో నేను ఈ సంవత్సరంలో ఏం చేసామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజమైనటువంటి పశ్చాత్తాపం కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆ నిజమైనటువంటి పశ్చాత్తాపం చాలా విలువైనది. నువ్వు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి రావాలంటే ఒకే ఆప్షన్ మనకి. దట్ ఈస్ నథింగ్ బట్ ద రిపెంటెన్స్. ఆ రిపెంటెన్స్ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఇప్పుడే వేరే ఆప్షన్ లేదు మనకి. ఎవరికి వాళ్ళు ఎవరు మౌనంగా ఉండదు. అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాడు. జీసస్, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఏ యోగ్యత లేనటువంటి మనకు జీవ కిరీటాన్ని ఇద్దామని ఆశ కలిగినటువంటి దేవుడు. నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ఆయనతో ఎంగేజ్ అయి ఉన్నావో లేదో, ప్రతి క్షణం ఆయన్ని మెప్పిస్తున్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసి నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి అయ్యా, ఏ యోగ్యత లేనటువంటి మాకు జీవ కిరీటం ఇచ్చేది నీ కృపనైనా తండ్రి. ఇదిగో నాయనా, ఎన్నోసార్లు నీవు మాతోటి మాట్లాడుతున్నప్పటికీ అది మేము గ్రహించుకోలేకపోయాం ప్రభా. నాయనా, నీ యొక్క ఆత్మను తృణీకరించాం ప్రభా. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి నాయన ఎన్నో వర్తమానాలు చెప్పబడినప్పటికీ మేము గ్రహించలేదు ప్రభా. లార్డ్, వీఆర్ రియల్లీ నాట్ ఎంగేజ్డ్ విత్ యూ లార్డ్. మా జీవితాలు పరిశీలన చేసుకుంటే ఈ సంవత్సరంలో నాయన బహు కొద్ది
కాలం మాత్రమే, కొద్ది నెలలు మాత్రమే, లేదంటే కొన్ని దినాలు మాత్రమే నీతో ఎంగేజ్ అయి ఉన్నాం ప్రభా. లార్డ్, వీఆర్ ఆల్ బిజీ విత్ అవర్ ఓన్ థింగ్స్ మాస్టర్. నీకు సమయం ఇవ్వలేనందుకు మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా, నీకు తగినటువంటి సమయం మేము నిజంగా ఇవ్వలేదు ప్రభా, అందుని బట్టి మీరు మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తాం. ఏదోనైనా మా ఆలోచనలన్నీ తండ్రి ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, మమ్మల్ని క్షమించండి అయ్యా. అబ్రహాము వాగ్దానం దేశం నుంచి నాయన బయటికి వెళ్ళినప్పుడు అబ్రహామునే నీవు నాయన అబ్రహాముతో డీలింగ్ చేయలేదని ప్రభా నీ యొక్క వర్తమానం చెప్తుంది తండ్రి. మేము కూడా అనేక సార్లు బయటికి వెళ్ళినప్పుడు నీవు మాతో డీల్ చేయలేదు ప్రభా. ఎప్పుడైతే మళ్ళీ ఆ వాగ్దాన దేశంలోకి మళ్ళీ ఎంటర్ అవుతామో అప్పుడు మాత్రమే నీతో డీల్ మేము చేయగలం. మీరు మాతో డీల్ చేస్తారని ప్రభా మీరు మాకు అర్థమైంది తండ్రి. ఈరోజు అయినా ఎక్కడ పడిపోయామో మీరు మాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడితే మేము సరి చేసుకుంటాం నాయన, మీరు మాట్లాడితే మేము బాగుపడతాం ప్రభా, మీరు మాట్లాడితే తిరిగి వెలిగింపబడతాము నాయన. మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఈ సంవత్సరంలో మేము చేసినటువంటి ప్రతి పాపాన్ని యేసు నామములో కడిగివేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన నీ నామము చొప్పున ప్రభా నాయన మీరు మమ్మల్ని ప్రభా శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ నామము చొప్పున నాయన మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ నామము చొప్పున మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మేము చేసినటువంటి ప్రతి దోషమును నుండి నాయన మాకు విముక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, బోధింపబడినటువంటి వర్తమానానుసారంగా నాయన మేము జీవించలేదేమో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, వాగ్దానం దేశము ఏ వాక్యంలో అయితే వాగ్దానం ఉందో, ఏ వాక్యంలో అయితేనైనా సత్యం ఉందో, ఏ వాక్యంలో అయితేనైనా నిత్య జీవం ఉందో ఆ లేఖనాల్లోంచినైనా మేము బయటికి వెళ్ళిపోయామేమో తండ్రి. లార్డ్, అట్ ద టైమ్ వీఆర్ నాట్ ఎంగేజ్డ్ విత్ యూ లార్డ్. కానీ నాయన ఈ ఇయర్లో ఒక రిపోర్ట్ మీ దగ్గరికి వస్తుంది ప్రభా, మేము ఏం చేసామో ఆ రిపోర్ట్లోనైనా నీ రక్తం ఉండాలి కానీ మా పాపాలు ఉండకూడదు ప్రభా. ఆ రిపోర్ట్లో నీ రక్తం ఉండాలి తండ్రి. ఆ రిపోర్ట్లోనైనా ప్రభా నీ రక్తముతోటి ఫర్గివెన్ అని రాసి ఉండాలి ప్రభా 2024లో ప్రభా. అటువంటి కృపను అనుగ్రహించు ప్రభా. అయ్యా, నీవు క్షమించబడ్డావా అని ప్రభా ఆ రక్తము తప్ప, నీ రక్తంతో రాసినటువంటి లేఖనము తప్ప ఇంక ఏమీ ఉండకూడదు ప్రభా. సో ప్లీజ్ హెల్ప్ చేయండి తండ్రి అని నువ్వు నిజంగా అడిగితే చేయగలిగినటువంటి దేవుడు. ఎందుకో తెలుసా, ఆయన కేవలం ఒక పాపి చేసినటువంటి ప్రార్థన మీద మాత్రమే దృష్టి ఉంచేటువంటి దేవుడు. నిజమైనటువంటి రిపెంటెన్స్ తోటి ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన మీద ఆయన దృష్టి ఎప్పుడూ ఉంటుంది. కనుక నువ్వు ప్రార్థన చేయి సమయంలో తండ్రి కనికరించండి అని. లార్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్. లార్డ్, వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ దిస్ ఇయర్ లార్డ్. నాయనా, నీ యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నేను ఎన్నోసార్లు బయటికి వెళ్ళిపోయాను, నన్ను క్షమించు ప్రభా. నాయనా, నాలో వాత వేయబడినటువంటి ఒకవేళ హృదయం ఉందో దాని నుంచి నాకు విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, నీ ప్రవక్తలు అనేక సార్లు చెప్తున్నారు తండ్రి, నీ ప్రవక్తలు అపోస్తులు నాయన తండ్రి ఆ యొక్క నాయన సువార్థికులు అనేక సార్లు చెప్తున్నారు తండ్రి. టైం అయిపోయిందని ఎంతోమంది చెప్తున్నారు ప్రభా. అయ్యా, నీ యొక్క వాక్యానుసారంగా నాయన ప్రభా మాకు ఈ యొక్క ఇయర్లో నీవు గ్రేస్ ఇచ్చావు తండ్రి, ఎక్స్టెన్షన్ ఇచ్చావు ప్రభా, జీవముని ఇచ్చావు తండ్రి. మాకు నాయన ఏది అనుకుంటే అన్నీ ఇచ్చారు తండ్రి. కానీ నీకు వాక్యానికి మేము సమయం ఇవ్వలేదు, మందిరానికి సమయం ఇవ్వలేదు తండ్రి, నిన్ను స్తుతించడానికి కానీ నిన్ను ఆరాధించడానికి మేము సమయం ఇవ్వలేదు. ఈ లాస్ట్ సండే మమ్మల్ని క్షమించమని ప్రభా కొరకు జీవించేటువంటి బిడ్డలుగా నూతనమైనటువంటి సంవత్సరంలోకి మేము వెళ్ళటకు నీ కృప ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం ఇచ్చేయండి లార్డ్. నాయన మా ప్రతి పాపమును నజరేడైన యేసు నామములో క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించమని వేడుకున్నాను తండ్రి. మీ దయలో సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దినాశులతో నింపమని వేడుకున్నాను ప్రభా. విత్తబడిన వాక్యము మంచి నేలలు పడినటువంటి విత్తనం వల్లే మీరు మార్చమని సహాయం చేయమని నజరేడైన యేసు అతి పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
లేచి నుంచినట్లయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం తండ్రి, గొప్ప దేవా, జీవాధిపతి నాయన, నీవింత సమయం నాయన మీరు మాతోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన తండ్రి, ఈ యొక్క సంవత్సరం అంతంలో ప్రభా మేము ఉన్నాం ప్రభా. ఇంతవరకు నీవే మమ్మల్ని కాపాడేవారు, అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, కమింగ్ ఇయర్ని ఏ విధంగా ఫేస్ చేయాలో మీరు మాతోటి మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, కనుకరించండి, కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయగలిగినటువంటి మీ హస్తం నాయన ప్రభా సమభూమిలో మమ్మల్ని నిలబెట్టుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీవు మాకు తోడుగా ఉంటే తప్పనైనా మేము రాలేం ప్రభా. అయ్యా నాయన, లాస్ట్ వీక్ మేము చూసినటువంటి విధంగానైనా యోసేపు మరియమ్మలు తండ్రి, మీరు వారితో ఉన్నారని అనుకున్నారు కానీ మీరు నిజంగా వారితో లేరు ప్రభా. నాయన, అది వారు గ్రహించడానికి ఒక దిన ప్రయాణం అయిపోయింది తండ్రి. ఇదిగో నాయన, మాకు కూడా ఈ సంవత్సరం అలాగే అయిందని మాకు అనిపిస్తుంది ప్రభా. మీరు మాతో ఉన్నామని అనుకున్నాం కానీ అనేక సార్లు మిమ్మల్ని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాం ప్రభా. మా తప్పిదం మేము తెలుసుకుని ప్రభా మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తున్నాం నాయన తండ్రి. మీరు మాతోటి, మేము మీతో ఉండుటకు కృప దయచేయమని ప్రార్థన చేసి నాయన, నీ వాక్యం సెలవిచ్చేస్తుంది తండ్రి. నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతానని అంటున్నారు కనుక తండ్రి, మేము నీ తట్టు తిరిగేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన, నీ యొక్క హస్తం మాకు తోడుగా ఉండాలి ప్రభా. నీ యొక్క కృప మా మీద ఉండాలి నాయన. నీ దయ, నీ జాలి, మీ కనికరం నాయన మా మీద ఉండును గాక. సహాయం చేయండి. కూడా వచ్చిన ప్రతి వారిని దీవించండి, ఏ లోటు లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించండి, వారి పనిపాట్లలో తోడుగా ఉండి నడిపించండి, కుటుంబాల్లో తోడుగా ఉండి నడిపించండి, వారి మార్గంలో తండ్రి, వారి యొక్క నాయన తండ్రి ప్రయాణాల్లో తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేసి, సంఘంలో చంటిపెట్ట మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి వారిని మీ యొక్క రెక్కల చోట్ల, ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. సేవకులను దీవించండి, వారి పరిచర్యలు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చుట్టుపక్కల వారిని దీవించండి. అలాగేనైనా ఈ యొక్క హౌస్ ఓనర్ని కూడా ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించమని వేడుకొచ్చున్నాం ప్రభా, కనికరించండి తండ్రి. అలాగేనైనా నూతనమైనటువంటి ఆత్మల ప్రభా ఈ యొక్క మందిరానికి వచ్చుటకు నీ కృప దయచేయండి. అయా, మేము చేసినటువంటి ప్రయాస వ్యర్థము కాకుండా చూడమని వేడుకొచ్చున్నాం తండ్రి. అయా, ఇక్కడనైనా నీ ఎత్తబడేటువంటి నాయన ప్రభా బ్రైడ్ ఉందని ప్రభా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు వాగ్దానం చేశారు ప్రభా, నా కనుదృష్టియు నా యొక్క చెవియు నాయన అక్కడ ఉంటుందని ప్రభా మీ యొక్క నాయన వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడారు. అలాగే నాయన, ఈ పరిచర్య కొరకు మేము ఇంకా కష్టపడుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కమింగ్ ఇయర్లోనైనా ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడండి, సమస్తము సమకూడి జరిగించమని వేడుకొచ్చాం ప్రభా. విత్తబడిన వాక్యం మంచి నేలలు పడినటువంటి హృదయం నాయన విత్తనం వల్లే మీరు మార్చండి. 30 60 100 ఫలితం దయచేయమని వేడుకొచ్చాం తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి వారిని దీవించండి, వారి కానుకలు దశమ భాగములు దీవించండి. యెరూషలేమునకు క్షేమం కలుగునుగాక. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఎత్తబడేటువంటి విశ్వాసుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి పరిస్థితిలో మీరు తోడై నడిపించమని వేడుకొచ్చాం ప్రభా. నీరాకడ పర్యంతం మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీరాకడలో నిన్ను ఎదుర్కొనుటకు నీ కృప దయచేయమని తండ్రి. దినాశులతో నింపమని నజడని ఏ సత్ పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మన దినాన్ని మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, శోధనలంతా యొక్క దుష్టుని మమ్మల్ని తప్పించము, రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. Now go into the world with confidence, trusting Christ is walking with you. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మీ పక్క వాళ్ళు తిరిగి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.